కోటికైతే 40. సరే దాదాపు ఉజ్జాయింపుగా అంతే, 1 గంటన్నర ప్రయాణం. రాత్రి అర్ధరాత్రి దాటింది వాక్య పరిచర్య ముగించేశాను. 12 దాటిన తర్వాత అప్పుడు భోజనం చేశాం. అప్పుడు వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసుకుంటే 1:15 అయింది. అసలు ట్రైన్ మిస్ అవుతుందేమో అనే టెన్షన్లో అందరూ ఉన్నారు. యేసయ్య కృప, ఆ ట్రైన్ కొంచెం అరగంట లేట్ అయింది మనకు. లేకపోతే అంత దూరం కారులో రాలేము. ఎలా తండ్రి అని ప్రార్థన చేశాను. యేసయ్య సహాయం చేశాను. వైజాగ్లో దిగాము. ఆ తర్వాత దువ్వాడ దిగి మళ్ళీ కారులో డాక్టర్ రవి ప్రకాష్ మమ్మల్ని పాస్టర్ గారు కూడా తను అగాపే అభిషేక్తి సేవకుడు కూడా మమ్మల్ని తన కారులో తీసుకొచ్చారు. ఎంత దూరం నేను అంత కూర్చొని ఉన్నాను. వెళ్ళగానే కాస్త వెళ్ళకేలా పడుకొని ఈ పూట ఏమి చేయలేను అని అనిపించేది. కానీ మళ్ళీ దేవుని కార్యాభివృద్ధి పట్ల ఆసక్తి నన్ను మళ్ళీ త్వరపెట్టి నన్ను ఇక్కడికి వచ్చేటట్టుగా బలవంత పెట్టింది. ఈ 2 రోజుల ఉజ్జీవ సభలకు సందర్భము ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన చక్కని ఆత్మీయ కుమారుడు బత్తిన మన్మథరావు సేవకులుగా ప్రతిష్ఠింపబడినటువంటి దినం వార్షికోత్సవం. ఎన్ని సంవత్సరాలు అయింది బేట? 14 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 15వ ఏట ప్రవేశించారు. మరి ఆ సందర్భంగా మనందరితో కలిసి దేవుని యందు ఆనందించాలి, ఆరాధించాలి, దేవుని తన సాక్ష్యాన్ని పంచుకోవాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి అనే ఆశతో, అలాగే ఒకరోజు కాదు 2 రోజులు స్థానికంగా ఉన్నటువంటి సత్యప్రేమికులందరితో కలిసి సహవాసం చేయాలనే ఆశతో కుమారులు మంచి ఏర్పాటు చేశారు. నన్ను సభలకు ఆహ్వానించిన కుమారుడు మన్మథ మమతలకు, నా మనవరాలకు దైవాశిస్సులు, దైవం స్తోత్రం. చాలా సంతోషం. ఇక్కడ అనేక మంది దైవజనులు ఉన్నారు. సభాముఖంగా వారికి అందరికీ వందనాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నేను వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు పురుషోత్తమ కుమార్ గారు పాట పాడుతున్నారు. చాలా చక్కగా పాడుతారు. చాలా సంతోషం. సత్యం గారు మాకు శ్రీకాకుళం దైవ సేవకులు, అగాపే ఓఫెల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు, ఓఫెల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. వారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. సైలెంట్ గన్ మంచి డెడికేటెడ్ సోల్జర్. దాదాపు మన పరిచయం 25 ఏళ్ళ తమ్ముడు, ఇంకెక్కువ 95 అంటే 30 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళు కలిసి నడిచాము. మరి దేవుని వాక్య పరిచర్యలో, సువార్త సేవలో, ఆత్మల సంపాదనలో అవి మంచి సహకారి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరిని మించిన వారు ఒకరు, అందరూ హేమాహేమీలు అని చెప్పుకోవచ్చు. నాకు అతిశయ కారణం ఏదైనా ఉంటే దేవుడు నాకు ఇచ్చిన సహదాసులు, సహకారులే నాకు అతిశయ కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కొద్దిసేపు వచ్చాను కనుక మరి ఇంకా నేను 4 గంటల దాకా వాకింగ్ చేసి 5ంటికి లంచ్ చేస్తే మళ్ళీ నైట్ మీటింగ్ లేట్ అయిపోతుంది. అందుచేత నేను కొద్దిసేపే దేవుడు పలికించిన మాటలు మీతో పంచుకొని మీతో
కలిసి దేవుని వాక్యమును నేర్చుకొని ధ్యానించి నేను ఈ సభను ముగించాలని ఆశిస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక. దేవునికి స్తోత్రం. రికార్డింగ్ అవుతుందా నాన్న? రికార్డింగ్ అవుతుంది. దిస్ ఇస్ గోయింగ్ లైవ్? నో, ఓన్లీ రికార్డింగ్. ఓకే. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం నేనే చదువుతాను. 16, 17 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చిన్న మాట ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసుదేవా, నీకు వందనాలు. సత్యదేవుడవు, నిత్యదేవుడవు, దేవాది దేవుడవు, రాజాధిరాజుడు, ప్రభువులకు ప్రభుడవు, మా సర్వము నీవే. ఈ జగత్తుకు విశ్వానికి కూడా సర్వము నీవే. నిన్ను మేము తగిన రీతిగా సంబోధించడం చేత కాని అప్రయోజకులము తండ్రి. నిన్ను ఎలా పిలవాలో మాకు తెలియదు, ఎలాగ సంబోధించాలో తెలియదు. నీవొకడు ఉన్నావని మాత్రమే తెలుసు, కానీ నిన్ను కూర్చిన వివరం పూర్తిగా మాకు తెలియదు నాయన. పూర్తిగా తెలియకపోయినా నీవు నిజముగా ఉన్నవాడవని రూఢిగా గ్రహించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీకు స్తోత్రం స్వామి. పాలకొండ పట్టణంలో ఓఫీల్డ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అభిషిక్త దైవజనుడుగా గత అనేక సంవత్సరాలు, 14 సంవత్సరాల నుండి నీ సేవ చేస్తూ సంఘ నిర్మాణం చేస్తున్నటువంటి మీ దాసుడు, మీ దీన దాసుడు బత్తిని మన్మథరావు, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారి ద్వారా మీరు రక్షించిన ఆత్మల కొరకు, నువ్వు కట్టిన సంఘముల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. వారి 14వ సేవా జీవిత వార్షికోత్సవం, అభిషేక దినపు వార్షికోత్సవం, 14th యానివర్సరీ బట్టి నీకు వందనాలు తండ్రి. సందర్భం ఏదైనా మాకు నీ సన్నిధి దొరికింది, మాకంతే చాలు తండ్రి. ఏదో ఒక సందర్భం ఒక కారణంగా తీసుకొని మేము నీ సన్నిధికి మళ్ళీ రావాలని తహతహ మాలో మీరు సజీవంగా ఉంచినందుకు ధన్యులము, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశపడి వచ్చాము, మమ్మల్ని తృప్తిపరిచి పంపండి ప్రభు. నాతో మాట్లాడండి దేవా, అందరితోనూ మాట్లాడండి. యేసయ్య, నాకు కనబడండి స్వామి, అందరికీ కనబడండి. నిన్ను ఆరాధించే వారికి కనబడండి, నిన్ను ద్వేషించే వారికి కూడా కనబడండి. నీ కార్యాలకు అడ్డు తగులుతున్న వాళ్ళకు కూడా కనబడండి. తార్సువాడైన సౌలుకు దర్శనం ఇచ్చినట్లు అందరికీ మీరు కనబడితే సమస్యలే ఉండవు తండ్రి. నీ కార్యం ఉధృతంగా ముందుకు సాగుతుంది దేవా. నాకు కనబడమని అందరికీ కనబడమని యేసు అద్భుత నామంలో స్తుతించి నిండు నమ్మికతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా,
వ్రాయబడిన చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే కొన్ని అద్భుతమైన సాక్ష్యములు పౌలు భక్తుడిస్తూ ఉన్నాడు. కావున మేము అధైర్యపడము. మొట్టమొదటి సాక్ష్యము, మేము అధైర్యపడము. భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి, మాకు వస్తూనే ఉన్నాయి, అయినా మేము భయపడము, మేము అధైర్యపడము అంటున్నాడు. రెండవ విషయం, మా ఆంతర్య పురుషుడు, విశ్వాసి అన్నవాడికి మనిషి అన్నవాడికి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. బహిరంగ పురుషుడు, ఆంతర్య పురుషుడు. స్త్రీలైతే స్త్రీలని చెప్పుకోండి, లేక బహిరంగ వ్యక్తి, ఆంతర్య వ్యక్తి అని చెప్పుకోండి. లోపల ఉన్న వ్యక్తిని ఆత్మ అంటాము, బయట ఉన్నది మీకు తెలుసు, శరీరం. మా ఆంతర్య పురుషుడు దినదినము అలసిపోవడం లేదు, ముసలోడు కావడం లేదు, కృషించటం లేదు, బలహీనపడడం లేదు, నీరసించడం లేదు. కానీ లోపలున్నవాడు నానాటికి నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా లోపలున్నోడికి ఎక్కువ బలం ఉంది. ఇవాళ కంటే రేపు ఎక్కువ బలం. దినము అంటున్నాడు. ఏడాదికి ఒక్కసారి కాదు, రిన్యూవల్ ఎవ్రీడే. నిన్నటి కంటే ఇవాళ హయ్యర్ లెవెల్లో ఉన్నాం, రేపు ఇంకా పై మెట్టు ఎక్కుతాం. ఒక రోజు గడిచిందంటే నేను ఒక మెట్టు ఎక్కాల్సిందే. నూతన పరచబడుచున్నాము. నిన్న ఉన్నట్లుగా ఇవాళ లేము, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండం. ఈ అద్భుతం మాలో జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో భయానకమైన పరిస్థితులు వస్తున్నాయి, మాకు భయం పుట్టడం లేదు. ఒకవైపు అందరూ అలసిపోతున్నారు, కొంతమంది బ్రతుకు మీదనే నమ్మకం సన్నగిలి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాశ నిస్పృహలతో కృంగిపోతున్నారు. ఎందుకు పనికి రాకుండా, ఏ పని చేయలేకుండా నిష్ప్రయోజకులైపోతున్నారు. కానీ అదేమిటో మాలో ఒక విచిత్రం జరుగుతూ ఉంది. అనేక మంది కృంగిపోతుండగా మేము అనుదినము నూతన బలాన్ని ధరించుకుంటున్నాం. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు అస్. ఇది మాలో ఉన్నటువంటి వాస్తవ జీవిత పరిస్థితి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ సాక్ష్యం మనందరం ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. ఒక మాట అడుగుతున్నాను సూటిగా, ఈ సాక్ష్యం నువ్వు ఇవ్వగలవా? దినదినము రోజులు గడిచే కొద్దీ నీవు నూతన పరచబడుతున్నావా, లేక నానాడికి తీసికట్టు అన్నట్టు బలహీన పడుతున్నావా? దేవుని యందు నీకున్న ఆసక్తి నిన్నటి కంటే వాళ్ళు ఎక్కువ ఉందా? పోయిన వారము కంటే వాళ్ళు ఎక్కువ ఉందా? పోయిన నెల కంటే, పోయిన సంవత్సరం కంటే, 2024 కంటే 2025లో దేవుని యందు నీకున్న ఆసక్తి, వాక్యాసక్తి, సత్యాసక్తి, ప్రార్థనాసక్తి ఎక్కువైందా తక్కువైందా? ముక్కుసూటిగా మీ మనస్సాక్షికి నీవే సమాధానం చెప్పుకో. చాలామంది విశ్వాసులు ఎలాగున్నారంటే పాపం గాయపడి ఉన్నారు. నేను ఎవరిని తూలనాడడం లేదు, చులకనగా ఎంచడం లేదు, కించపరచడం లేదు. మనకొచ్చిన పరిస్థితులు అటువంటివి. ఎంతో గాయపడ్డాము, దేవుని కొరకు ఎంతో త్యాగాలు చేశాం, ఎన్నో ప్రార్థనలు చేశాం. వస్తుందనుకున్న జవాబు రానేలేదు. దేవుడు చేసిన వాగ్దానాలే ఇంకా మనకు నెరవేరలేదు. అడగండి ఇస్తానన్నాడు, కానీ ఎంతో అడిగాను, ఏడ్చి కన్నీళ్లు గార్చి, ఇవ్వనే లేదు. గొప్ప అద్భుత కార్యాలు జరిగితే లోకానికి సాక్ష్యం చెప్పుకోవాలి. మా యేసయ్య గొప్ప దేవుడు, చూశారా ఎంత గొప్ప కార్యం చేశాడు,
అని అందరికీ చెప్పుకోవాలనుకున్నాం. కానీ అదేమిటో ఆయన ముఖం చాటేశాడు, సమాధానం ఇవ్వట్లేదు. ఏళ్ళ తరబడి ప్రార్థన చేశాము, అయినా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు, అప్పుల బాధ తీరలేదు, సమాజంలో మన స్థానం ఏమీ మెరుగు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడే తన బిడ్డలను నిరాశపరిచాడా అన్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉన్నాయి. కారణం ఏంటి మరి? కారణం ఏమైనా కావచ్చు, దాని ఫలితం ఏంటంటే కారణం వేరు, ఫలితం వేరు. మన ప్రార్థనలకు సమాధానం, జవాబు రాకపోవడం అనే పరిస్థితిని దాని వెనక ముందు చూస్తే ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వలేదనే పరిశోధన పక్కన పెడితే మనం అనుకున్నట్లు కార్యాలు జరగలేదు కాబట్టి మన హృదయం కృంగిపోయింది, విశ్వాసం సన్నగిలింది, ఆసక్తి కూడా సన్నగిలింది. ఏం సేవలుండి బ్రదరు, ఏం సువార్త ప్రకటిస్తాం, ఏది బైబిల్లో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి, చెప్పుకొని సంతోషించడానికి తప్ప నా బ్రతుకులో నేను అనుకున్నట్లుగా ఏం జరగలేదు అనే వేదన ఈ కడవరి కాలములు రాకడ సంభవించే తరంలో విశ్వాసులందరూ గుండెల్లో గూడు కట్టుకుపోయింది. ఉజ్జీవ సభలు అని మన్మథరావు గారు నిర్వహిస్తున్నారు. ఉజ్జీవం మనకు ఎందుకు కావాలి? ఉజ్జీవం ఎందుకు అంటే నిర్జీవ స్థితి వచ్చింది కాబట్టి. ఏమండి, బలహీనపడ్డాము కనుక ఇప్పుడు మనం మళ్ళీ నూతన పరచబడాల్సిన అవసరం వచ్చింది. ఒక్కొక్కరు ఏలియాలాగా, మోషేలాగా, పౌలులాగా, భగభగ మండుచున్నటువంటి హోరేబు పొదలాగా, షకీన మేఘము నిండినటువంటి ప్రత్యక్ష గుడారములాగా ప్రతి విశ్వాసి దేవుని మహిమ తేజస్సుతో ప్రకాశిస్తుంటే ఇంకా ఉజ్జీవ సభలు ఎందుకండి? ఉజ్జీవ సభలు అక్కర్లేదు. ఉజ్జీవం కావాలి, ఎందుకంటే జీవము లేని స్థితి సంభవించింది. ఇది క్రైస్తవ సమాజము యొక్క వేదన నేను చెప్తున్నాను. మరి ఆ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలేమో దినము నూతన పరచబడుచున్నాడు. నేనొక్కడిని లేదని మేము అన్నాడు. ఏమండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మేము అధైర్యపడు. అంటే అప్పటి తరం ఆయన సహదాసులు, సహచరులు, సహకారులు, అనుచరులు, శిష్యులు, మొదటి శతాబ్దము నాటి విశ్వాసులందరూ కూడా ఇదే పరిస్థితి. మేమున్నాం, అందరూ కాకపోయినా ఆ అనుభవంలో చాలామంది ఉన్నారు. పౌలు ఉన్నాడు, లూకా ఉన్నారు, ఎపఫ్రా ఉన్నాడు, తీతు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, అపోలో ప్రిస్కిల్లలు ఉన్నారు, a batch of people ఉన్నారు. వాళ్ళు ఎలాంటి భయానక పరిస్థితి వచ్చినా అసలు భయపడడం లేదు. ఏడు సరిపోంటారు, మీరేమిటి మమ్మల్ని భయపెట్టేది అని ధైర్యంగా సంచరిస్తున్నారు, దేవుని పనిలో ముందుకు సాగుతున్నారు. మేము అధైర్యపడము, మా ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుచున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి అంటే, ప్రియా దేవుని బిడలారా,
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇదొక పారాడాక్స్. పారాడాక్స్ అంటే స్వయం విరుద్ధముగా కనబడే ఒక ప్రక్రియ, పరిస్థితి. మేము అదృశ్యమైన వాటిని, అంటే అదృశ్యం అంటే అర్థం చెప్పండి. అసలు అవి కనబడే సంగతులు కాదు, కనబడవు. ఏవైతే అసలు కంటికి కనిపించవో ఆ కనిపించని వాటిని మేము నిదానించి చూచుచున్నాం అన్నాడు. నువ్వు చూడగలిగితే అది అదృశ్యమైంది ఎలాగైంది? నువ్వు చూడగలిగితే ఇక మీద దాని పేరు అదృశ్యమని అనొద్దు. రాంగ్ లాంగ్వేజ్ వాడుతున్నాడు, రాంగ్ వొకాబులరీ. నువ్వు చూడగలిగినాక అదృశ్యం ఏంటయ్యా? నువ్వు చూస్తానే ఉన్నావు కదా. సరే, అదృశ్యం అనే వర్డే కరెక్ట్ అనుకోండి, అప్పుడు ఈయన చూడడం కూడా అవుతుంది కదా. ఇలాంటి పరిస్థితిని, ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఏకకాలంలో సత్యమైనప్పుడు, వాస్తవమైనప్పుడు, అవును అనే మాట, కాదనే మాట, ఏకకాలంలో వాస్తవం సత్యమైనప్పుడు దాని ఒక పారాడాక్స్ అంటారు. అంటే స్వయం విరుద్ధమైన పరిస్థితి అని అర్థం. కనబడవు ఆ సంగతులు, కానీ కనబడతాయి. అది పారాడాక్స్ అంటే. క్రైస్తవ జీవితం, భక్తి జీవితమే ఒక పెద్ద పారాడాక్స్, పెద్ద స్వయం వైరుధ్యము. అవును అన్నట్టు ఉంటుంది, కాదన్నట్టు ఉంటుంది. ఈ రెండు కలిసి ఇంకొక పెద్ద అవును అనే అఫర్మేషన్కి దారితీస్తాయి. ఈ మాట లోగడ ఏదో వేరే ప్రసంగంలో చెప్పినట్టుగా జ్ఞాపకం ఇంటర్నెట్లో మీరు పరిశోధించుకుంటే విస్తారమైన సముద్రంలో చేపలు వెతికినట్టు ఉంటుంది, ఎక్కడో దొరుకుతుంది అది. చూడారా, భక్తి జీవితం అంటే 2-4 అన్నంత సింపుల్గా ఉండదు. ఒక్కొక్కసారి మనం అనుకున్నది, వాస్తవం అనుకున్నది కూడా అబద్ధం అయిపోతుంది, అబద్ధం అనుకున్నది కూడా వాస్తవం అవుతుంది. జరగడానికి వీల్లేని సంగతులు జరుగుతాయి, జరిగి తీరాలనుకున్నవి ఒక్కొక్కసారి జరగవు. అందుకే మనకు విశ్వాసం అవసరం. అన్నీ అర్థమైపోతే విశ్వాసం ఎందుకండి? ఒకసారి దేవునితో నేను పెనుగులాడాను ఒక సమస్య గురించి. ఎందుకు ఇట్లా చేసి నాకు జవాబు కావాలంతే, లేకపోతే నిన్ను వదిలేది లేదు. నేను వదలనంతే, నేను ప్రార్థన గది వదలను. నువ్వు నాకు చెప్పాలంతే, సమాధానం చెప్పాలి. నువ్వెవడరా, ఆఫ్టర్ ఆల్ నన్ను డిమాండ్ చేస్తావు అని అనడానికి వీలు లేదు. నువ్వు చెప్పాలి నాకు సమాధానం. ఇది దూకుడుగా అనిపించవచ్చు, అవిధేయతగా కనపడవచ్చు, కానీ అయినా సరే నువ్వు మాట్లాడాలి. రే తప్పు చేస్తున్నావురా అనొచ్చు. అయితే చంపేసేయి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నన్ను బ్రతికించొద్దు. అది మొండి ప్రార్థన చేస్తున్నా. దేవుడు అన్నాడు, అన్నిటికీ నేను సమాధానం ఇప్పుడే చెప్పేస్తే విశ్వాసం అనేది ఎందుకురా అన్నాడు. అన్నీ అర్థమైపోతే విశ్వాసం అక్కర్లేదు. విశ్వాసము వలన నీవు రక్షింపబడ్డావు, విశ్వాసముతోనే నడుస్తున్నావు, యాత్ర చేస్తున్నావు. విశ్వాసము ద్వారా నీవు నడవమని ఎందుకు పెట్టాడంటే పద్ధతి, ఎప్పటికప్పుడు నీకు అగోచరమైన సంగతులు ఉంటాయి. ప్రతిదినము ఏదో ఒకటి నీకు అర్థం కాని సంగతి ఉంటుంది. కనుకనే అడుగు ముందుకు పడాలంటే నీకేం కావాలి?
విశ్వాసం. ఈ సింపుల్ లాజిక్ మర్చిపోయి వెళ్తుంది. మనుషుల ముందు మాట్లాడేటప్పుడు పెద్ద మేధావులాగా మాట్లాడతారు. ఏరా నువ్వు ఇప్పుడు చెప్పు, నువ్వు అడిగే ప్రశ్నల మొత్తం సమాధానం చెప్పాలా? అప్పుడు విశ్వాసం అనే దానికి అవసరం లేదుగా. అప్పుడు బైబిల్ అంతా నేను మార్చుకోవాలి. విశ్వాసము ద్వారా రక్షింపబడుచున్నారు అని కాకుండా అన్ని అర్థము చేసుకొనుట ద్వారా గ్రహించుట ద్వారా రక్షింపబడి ఉన్నారని నేను రాయాలి. బైబిల్ నీకోసం లేఖనం మారుస్తాను నేను. అప్పుడు అబ్రాహాము సంగతి ఏంటి? దేవుని ముందు మనం పలికే మాటలు చాలాసార్లు వెర్రి మాటలుగా కనబడదు. ఏదో పెద్ద తెలివైన వాళ్ళలాగా మాట్లాడితే ఎలీహు ప్రత్యక్షమైనట్టు దేవుడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పి వీడెవడు అనండి. ఆయనేమో నేను దూరము నుండి జ్ఞానము తెచ్చుకుందును అంటున్నాడు. ఏడ్చాడే అన్నాడు దేవుడు వచ్చి. ఎందుకంటే నా నీతిని నువ్వు ఆరోపించడం ఏంట్రా? నాకు అవసరంరా? నువ్వు ఆరోపించే నీతి నాకు కావాలా? తిక్కలోడా, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరపుచ్చిన వీడేవాడు అన్నాడు. సుడిగారిలో వచ్చేసి దేవుని ముందు మనుష్యుల జ్ఞానము ఒక వెర్రితనముగా కనబడుతుంది. మనుష్య జ్ఞానమును దేవుడు వెర్రితనముగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి గొప్ప సైంటిస్టులు అందరూ కోట్ల మంది వచ్చినా దేవుడు నోరు మీరా 7 సార్లు మీరు మీ బాధలు నోరు మూసి కూర్చొని సత్యం నేర్చుకోండి అంటాడు. ఆయనే జ్ఞానానికి నిధి, జ్ఞానపు ఊట. మనం మాట్లాడుకోవచ్చు. నాకంటే మీరు తెలివైన వాళ్ళు, మీకంటే ఇంకోరు తెలివైన వాళ్ళు ఉండొచ్చు. ఆయన వచ్చిన తర్వాత అందరు నోరు మూసుకో. ఇంతసేపు మనం మాట్లాడుకునేవన్నీ సార్లే బోర్డు తెలియదు మాట్లాడేది అని నోరు పోయిందంట. చూడారా? విశ్వాసము అనేది ఎందుకు అవసరము అంటే మనకు అన్ని అర్థము కావు కనుకనే విశ్వాసం అవసరం. ఇక్కడ ఒక పారాడాక్స్ కనబడుతుంది, స్వయం వైరుధ్యం. మేము అదృశ్యమైన వాటిని, కనబడని వాటిని నిదానించి చూచుచున్నాము. కాబట్టి మాకు ఇంకో 3వ అనుభవం కలిగింది. మొదటి అనుభవం ఏంటి? మేము అధైర్యపడము. రెండవది, అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు. మూడవది 18వ వచనములో అంతకంతకు మాకు ఎక్కువైన మహిమ భారము కలుగుతుంది. ఒకప్పుడు మన మీద ఉండింది పాప భారం, ఆదాము నుండి కలిగిన శాప భారము. ఇప్పుడేమో మహిమ భారమట. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అంటే మహిమ ఎవరిది? దేవునిది. వీళ్ళు అదృశ్యుణ్ణి చూసి నడుస్తున్న కొలది దేవుడు నాకు నచ్చేవరా నువ్వు అని చెప్పి ఒకరోజు ఒక చెంచాడు మహిమ వాడిలో పోశాడు. ఓయిక ఎగిరి గంతులు వేసి ఆనందించి పరవశించి మురిసిపోయి నాట్యమాడి స్తుతించి ఆరాధించి ఒబ్బి తబ్బిబ్బులైపోయాడు. రెండో రోజు ఇంకొక చెంచాడు పోసాడు. మూడో రోజు ఇంకొక కప్పుడు మహిమ. అంటే కప్పుల్లో కొలుస్తామని కాదు, ఉదాహరణగా చెప్తున్నా. మహిమ అనే దాన్ని ఏం కొలతలు కొలుస్తారు? కిలోలా, లేకపోతే లీటర్లా, ఎలా కొలుస్తాం మనకు తెలియదు. కానీ ఎక్కువ మహిమ, ఇవాళ కంటే రేపు ఎక్కువ మహిమ పౌలులో నింపబడింది. ఎల్లుండి ఇంకా ఎక్కువ మహిమ నింపబడింది. ఇంత మహిమ నేను తట్టుకోలేను అనుకుంటున్నాడు పౌలు. ఆవలి ఎల్లుండి ఇంకా ఎక్కువ మహిమ నింపాడు. అంతకంతకు మహిమ భారము. దేవా, ఇంత మహిమ నేను తట్టుకోలేను. చెప్పన శక్యమైన
పరలోక మహిమ, దైవ మహిమ నాలో నిండిపోయిందయ్యా. ఆనందిస్తున్నాను, పరవశిస్తున్నాను, కానీ తట్టుకోలేకపోతున్నానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిస్థితి ఈనాడు ఎంతమందికి ఉన్నది అని నేను అడుగుతున్నాను. నానాటికి అధికమగుచున్న మహిమ భారం ఎంతమంది అనుభవిస్తున్నారు? నానాటికి ఎంతమంది నూతన పరచబడుచున్నారు? ఎంతమంది ఎలాంటి పరిస్థితులకైనా జడియకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా నిలబడ్డారు? చెప్పండి. ఎక్కడో ఏదో మిస్ అయిపోతున్నాం మనం. పౌలు ఉన్నటువంటి ట్రాక్ మీద మనం లేవు. పౌలు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన పట్టాల మీద మన బండి ఉన్నట్టు లేదు. ఆయన ఉన్న పట్టాల మీదనే మన బండి కూడా ఉంటే అవే స్టేషన్లు వస్తాయా రావా? ఏమండి, ఇప్పుడు మనకు వేరే స్టేషన్లు వస్తున్నాయి. ప్రయాణించే కొద్దీ భయం అనే స్టేషన్ వచ్చింది, డిప్రెషను, అనుమానం, ప్రార్థన మీద ఆసక్తి లేదు. ఏం క్రైస్తవ జీవితంలో ఏదోనండి, పైకి చెప్తే బాగుండదు కానీ లోపల మాత్రం అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న ధోరణి పౌలుకు రాలా. ఆయనకంతా కూడా ఉజ్జీవం ఎప్పటికీ సమృద్ధి జీవం అనే ట్రాక్లో ఉన్నాడు ఆయన. యేసయ్య చెప్పలేదు, నేను గొర్రెలకు జీవము కలుగుటకును ఆ జీవము సమృద్ధిగా కలుగుటకు వచ్చానన్నాడు యేసయ్య. ఆ పట్టాల మీద నడిచింది పౌలన్న బండి. సమృద్ధి జీవితం, సమృద్ధిగా ఆనందం, చెప్పన శక్యము, మహిమాయుక్తమైన సంతోషం. ఇవాళ కొంచెం సంతోషమైతే రేపు ఇంకా సంతోషం, ఎల్లుండి ఇంకా సంతోషం. ఎటువంటి అద్భుతమైన జీవితం అండి. భూమి మీద పరలోకాన్ని అనుభవించాడు ఆ భక్తులు. నేను చెబుతున్నాను, ఆయనకు అలాగ ఉండింది, మనకి ఇలా లేదు కనుక మనం ఒట్టి వేస్ట్ అని చెప్పేవాడిని అయితే నేను కూడా పెద్ద వేస్ట్. అందరూ వేస్ట్ అని చెప్పడానికి అట్లా నేను పిలిచి కూర్చోబెట్టి మైక్ ఇచ్చింది. నేను పిలవకపోయినా బాగుండు కదా. పౌలన్న ఉన్నతమైన అనుభవంలో ఉన్నాడు, మీరేమో తుస్సమన్నారు, గాలిపోయిన టైర్, పంచర్ అయిన టైర్ లాగా ఉన్నారు. మీ క్రైస్తవ జీవితం వేస్ట్, మీకు భక్తి లేదు, పరిశుద్ధత లేదు, మీలో పరిశుద్ధాత్మ లేడు అని అందరినీ నిరాశపరిచేవాడిని అయితే దానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత సభలు పెట్టే అవసరం లేదు. నేను మీకు విన్నవించేది ఏమిటంటే, దేవుడు పక్షపాతి కాడు, మొహమాటము లేనివాడు, మనుష్యుని ముఖమును లక్ష్యపెట్టనివాడు, నీతిగల న్యాయాధిపతి, అందరికీ ఉపకారి. పౌలన్న జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశాడో 100% కాదు, 1000% నీ జీవితంలో కూడా దేవుడు తప్పక జరిగించి తీరుతాడు. ఇది మనం నమ్మాలి. నువ్వెవరైనా సరే, నేనంత గొప్ప మనిషిని కాదండి, సామాన్యురాలిని, నేను సామాన్యుడిని, నేనంత పెద్ద చరిత్ర కలిగిన వాడిని కాదు, ఆఫ్టర్ ఆల్ నేనెంతండి అని నిరాశపడొద్దు. మన ముందు పౌలు గొప్పవాడు, మన ముందు పౌలు గొప్పవాడు. దేవుని ఎదుట పౌలైనా నీవైనా సమానమే. దేవునికి స్తోత్రం కలిగినదాకా. నీకైనా పౌలుకైనా ఆయన కన్న తండ్రి, నీకైనా పౌలుకైనా ఆయనే కాపరి, రక్షకుడు, సంరక్షకుడు, పోషకుడు, విమోచకుడు, ఉపదేశకుడు, చెక్కుతున్న శిల్పకారుడు. ఆయనే నీ రక్షణ పత్రము మీద, పౌలు యొక్క రక్షణ పత్రం మీద షూరిటీ సిగ్నేచర్ చేసినాడు ఆయనే.
నేనే హామీరా నీ రక్షణకని పౌలన్నకు సంతకం చేశాడు, నీకు సంతకం చేశాడు. దేవుని ముందు ఎవరైనా ఒకటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ మనం ఒక తీర్మానం చేసి వెళ్దాం. ఏంటంటే, ఇప్పుడు నేను అధైర్యపడుచున్నాను, దినదినము కృంగిపోవచ్చున్నాను, బలహీనపడుచున్నాను అని అనుభవంలో ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఈ నడక, ఈ పరిస్థితిని మార్చడానికి ఈ కూటాలలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ మాటను స్వతంత్రించుకొని అనుభవించి ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, ఈ కూటాలు మనము నూతన పరచబడి కూటాలు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం నేర్చుకునే కూటాలు కావాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీవు కనిపించని వాటి మీద దృష్టి పెట్టగలుగుతావో నీ జీవితంలో రాడికల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చేస్తుంది. చూసే వాటిని అందరూ చూస్తారండి, నువ్వు కూడా వాటినే చూస్తే నీ గొప్పతనమే ఉంది. ఈ చెట్లు, గుట్టలు, నదులు, ఇళ్ళు, వాకిళ్ళు, ఈ అడవులు, ఇవన్నీ జంతువులు, మనుషులు, వీళ్ళ అందరినీ కూడా మానవులు, జంతువులు, పశుపక్షాదులు అందరూ చూస్తారు. ఆదాము పిల్లలందరూ చూస్తారు. మరి నీ స్పెషాలిటీ ఏముంది? ఎవ్వరూ చూడలేని వాటిని నువ్వు చూడగలగాలి. అది సాధన చేయాలి. అది సాధ్యమే అని ముందు నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధ్యము అంటే ఏంటో తెలుసా? సాధ్యం అనే మాటకు వ్యుత్పత్తి, ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ సాధ్యము అనే సంస్కృత భాష పదానికి సాధించగలిగినది, సాధించడానికి అవకాశం ఉన్నది సాధ్యము. ఏంటి? వాచ్యము అంటే పలుకడానికి అవకాశం ఉన్నది వాచ్యము, పలుకబడినది వాక్యము. ఇలాగా సాధ్యం అనే మాటకే అర్థం ఏంటంటే అది నీవు సాధించడానికి అవకాశం ఉన్నదైతే దాన్ని సాధ్యం అంటాం. గనుక ఏదైనా నీవు సాధించాలంటే ముందు మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇది నేను సాధించగలుగుతాను, నేను సాధించడం దేవుని చిత్తము, దేవుడు నాకు సహాయం చేస్తాడు. పౌలేమి గాల్యం చూడిపడలేదు, మెల్కీసెదెకులాగా ఆయనేమి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు ఏం కాదు. పౌలు కూడా నాలాగా నీలాగా ఆదాము హవ్వల రక్తాన్ని పంచుకు పుట్టినవాడే. పౌలు శరీరములో కూడా పాప మరణముల నియమం ఉన్నదా లేదా? నేను దూషకుడును, హానికరుడును, హింసకుడును అన్నాడా లేదా? నేను ప్రధాన పాపిని అన్నాడా లేదా? ఇంకా నువ్వు అనలేదా మాట? నా దేవుడు నేను చిన్న పాపిని సార్ అన్నా. నేను అంత గొప్ప పాపినిగా అందరూ తగ్గించుకున్నాం మనం. ఏమండి, నేను గొప్ప గాయకుడిని కాదు, మామూలు గాయకుడిని, మామూలు విశ్వాసిని, అన్నిట్లో తగ్గించుకున్నట్టు నేను పాపిని అనే దగ్గర కూడా తగ్గించుకున్నాను. అబ్బో నేనే అంత పెద్ద పాపిని, నేను చాలా చిన్న పాపిని సాలని. అయితే పౌలు మాత్రం అక్కడ తగ్గించుకోలే. మీ అందరికంటే గొప్ప పాపిని నేనే అన్నాడా లేదా? మరి ప్రధాన పాపిని, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చనన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రథముడను.
అట్టి ప్రధాన పాపినైన నా యందు దేవుడు తన దీర్ఘశాంతమును కనపరిచాడు. మరి అంత ప్రధాన పాపి అయిన వాడు దినదినము నూతన పరచబడి అంతస్తుకు రాగలిగితే చిన్న చిన్న పాపలు మనం ఎందుకు రాలేము? ఎందుకు రాలేమండి? ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య కృప వర్ణింపనలవిగా అని ఒక ఆశ్చర్యకరమైన శక్తి దేవుని కృప ఎన్ని అద్భుత కార్యాలు చేస్తుందో. దేవుని కృప అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఏదైతే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో, మానవుల కృషి సాధన ఏది చేయజాలకపోయేనో ఆ కార్యాన్ని మన బ్రతుకుల్లో, మన జీవితంలో జరిగించే అద్భుతమైన దైవశక్తి పేరే కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మేము అధైర్యపడము అనే అంతస్తుకు దేవుడు మనల్ని కూడా తీసుకురాగలడా లేదా? ఏమండి? పౌలు గొప్ప పాపయా, మనం గొప్ప పాపలమా? చెప్పరేంటండి? ఏమండి? ప్రశ్న కష్టంగా ఉందా? పౌలు గొప్ప పాప, మనం గొప్ప పాపలమా? మరి ఎప్పుడు చెప్పలేదన్నమాట. డెఫినెట్గా ఆయన ధర్మశాస్త్రము వలనైన నీతి విషయములో అనింద్యుడు. ఆయన చిన్నప్పటి నుండి కూడా నిండు యవ్వన కాలం వరకు కూడా మామూలు యవ్వనస్తులలాగా ఆయన శరీర కార్యాల్లో పరిగెత్తినోడు కానే కాదు. ధర్మశాస్త్రము వలనైన నీతి విషయంలో పౌరు భక్తుడు అనింద్యుడు. అలా వేలెత్తి చూపటానికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా బ్రతికాడు ఆయన. బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో మా ఊళ్ళో వాళ్ళని అడగండి చెప్తారనేసి. మనం చెప్పగలం ఆ మాట? ఎవరినైనా అడగండి, మా ఊళ్ళో వాళ్ళని అడగండి సార్, వాళ్ళు అన్నీ చెప్పేస్తారు. ప్రియులారా, అంతటి సాక్ష్యం ఆయనకుంది. నేను బాల్యము నుండి బ్రతికిన బ్రతుకు ఎలాంటి. ఆయన ఆడపిల్లలు వెంటబడి రాగింగులు చేసి, వ్యభిచారాలు జారత్వాలు చేసి, దొంగతనాలు చేసి, అబద్ధాలు మోసాలు బ్రతికినోడు కాదు. ధర్మశాస్త్రం ఏది చేయొద్దని చెప్పిందో అది చేయలేదంతే. ఏది చేయమని ఆజ్ఞాపించిందో, ధర్మశాస్త్రం ఏది ఆజ్ఞాపించిందో అది చేశాడంతే. విశ్రాంతి దినాలు పాటించాడు. అన్ని ఆజ్ఞలు, కర్మకాండ అన్నీ పాటించాడు. దేవుడు నిషేధించిన పని ఏది చేయలేదు ఒక్కనాడు కూడా. ఎవడు నన్ను వేలెత్తి చూపుతాడు? నేను ఎలా బ్రతికానో అడగండి అన్నాడు. అంతటి ధర్మశాస్త్ర సంబంధిత నీతిపరుడు. మనం అంత మాట చెప్పగలమా చెప్పండి? ధర్మశాస్త్రము వలనైన నీతి విషయంలో నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎన్నడూ కాలు జారలేదు, దేవుని ఆజ్ఞల ప్రకారము బ్రతికాము అని చెప్పగలమా? చెప్పలేము. కానీ ఆయన చెప్పగలిగాడు. మరి అంత గొప్ప నీతి కలిగిన భక్తుడు నేను ప్రధాన పాపిని ఎందుకన్నాడు అంటే, సంఘమును హింసించినందున, క్రీస్తును హింసించినందున, నా ఆత్మ విమోచకుడు, నా ప్రాణ విమోచకుడు, నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, బిట్ట మధ్యాహ్న వేళ దర్శనమిచ్చి సూర్యకాంతిని మించిన వెలుగుతో కనబడి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అడిగితే గుండె పగిలిపోయింది. ఆయన ఏమిటింత వెలుగు, ఎవరైనా నేను హింసించడం ఏంటి? ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఎప్పుడు ముట్టుకున్నాను? అంత వెలుగు. నేను ఎలా ఎప్పుడు వెళ్ళాను అక్కడికి?
నేను నిన్ను హింసించడానికి అసలు నీవెవరు ప్రభు అంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసు. యేసు అంటే చచ్చిపోయాడు అనుకున్నావు, శవాన్ని మాయం చేశాడు అనుకున్నావు, లేచాడని అబద్ధాలు ప్రచారం చేశాడు అనుకున్నావు. ఆయన సూర్యకాంతిని మించిన తేజస్సులో కనబడుతున్నాడు. ఎక్కడో నేను తప్పటడుగేశాను, ఏదో ప్రత్యక్షత మిస్ అయిపోయాను. బాబోయ్, యేసు చచ్చిపోయిన శవంగాడు, మహిమదేహధారి, మహిమలోకంలో నుండి వచ్చి నాకు మహిమ రూపిగా దర్శనమిచ్చాడు. నేను ఎక్కడో తప్పు చేశాను. ఆయన పశ్చాత్తాపడి ఆయన దమస్కు మార్గంలో దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉండటం మొదలుపెట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు. ఆ తర్వాత ఇంకో సంగతి చేశాడు. మరి గమలీయేలు పాదముల చెంత నేను ధర్మశాస్త్రము నేర్చుకున్నాను. అలాంటి మహాపండితుని పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రం నేర్చుకున్నప్పుడు ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యాను? లేఖనములలో చెప్పబడినటువంటి బలి పశువు, ఈ మెస్సియా ముందు బలి పశువు అవుతాడు, తర్వాతే రాజాధిరాజుగా వస్తాడు. మెస్సియా 2 రాకడలలో వస్తాడు. నేను ఎలా మిస్ అయిపోయాను? గమలీయేలు నాకు చెప్పలేదే అని ఆశ్చర్యంతో దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, గమలీయేలు పాదాల దగ్గర కాదు బాబు, ధర్మశాస్త్ర ప్రదాతనైన నా పాదముల దగ్గర నువ్వు ధర్మశాస్త్రం అధ్యయనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు బుర్ర వెలిగింది. అసలు రాంగ్ స్టెప్ అంతా అక్కడ పడింది. లేఖనాలకు మానవుల వ్యాఖ్యానాన్ని నేను నేర్చుకున్నాను తప్ప లేఖనాలకు లేఖన ప్రదాత యొక్క వ్యాఖ్యానం ఏంటో నేను కనుక్కోలేదు. కనుక ఆయన సన్నిధిలో మోకరిస్తాను. ఏ దేవుడైతే మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ దేవుని పాదాల చెంత మోకరిస్తాను. ఎక్కడ ధర్మశాస్త్రం ఇచ్చాడో అదే స్పాట్లో మోకరిస్తానని సీనాయి కొండ ఎక్కేసాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎక్కడిచ్చాడు? సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రతి తీసుకొని ఆ కొండ మీద ఎక్కేశాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచ్చిన ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనా నేను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని. అరేబియా దేశములోనికి ఎందుకు వెళ్ళాడు? అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడండి అంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండ. అరేబియా దేశానికి వెంటనే వెళ్ళాడు. దేవదర్శనము, ప్రభు దర్శనం కాగానే వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశం. అక్కడ ఎవరున్నారు బాబు? ఏముంది అక్కడ? అక్కడ సీనాయి కొండ ఉంది. కొండెక్కేశాడు. తండ్రి, ఇదే స్థలములో మోషేకు నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చావు, ఇక్కడ నాతో మాట్లాడు. అసలు ధర్మశాస్త్రము సారము, ధర్మశాస్త్రము యొక్క ఎసెన్స్, సారము నీవే, మరియ కుమారుడి అనే పాయింట్ నేను ఎలా మిస్ అయిపోయాను? ఎంత దారుణమైన పనులు చేశాను, ఎంత కృంగిపోయాడంటే, నేను చిన్ననాటి నుండి అబద్ధం ఆడొద్దు, విగ్రహారాధన చేయొద్దు, ఇంకేమేమో శరీర పాపాలు చేయదు అని నియమ నిష్ఠలతో జీవించినంతా ఇప్పుడు వ్యర్థమైపోయింది. ఏ దేవుడైతే ఈ ఆజ్ఞలను ఇచ్చాడో ఆ దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆజ్ఞలు ఇచ్చిన దేవుని హింసిస్తున్నాను. నా పాపానికి అసలు పరిహారం ఉందా? నిష్కృతి ఉందా?
గుండెలు పగిలి రోధించుకుంటాడు. ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు. అప్పటి నుండి ఆయనకు ఒక విరిగి నలిగిన మనసు వచ్చేసి, నా స్వనీతి వ్యర్థం, ఏదో గొప్పగా బతికేశాను, నీతిగా బ్రతికేశానని, అందరికంటే నేను గొప్ప నీతి పరుణ్ణని విర్రవీగి సంచరించాను. కానీ నేను చాలా దౌర్భాగ్యుడిని. ధర్మశాస్త్రము నేను నెరవేరుస్తూనే ధర్మశాస్త్రములు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి హింసించేశాను. అందుకు నేను ప్రధాన పాపిని అన్నాడు. నేను ప్రధాన పాపిని అన్నాడు అంటే చండాలమైన పనులన్నీ చేశాడు. తింటూ త్రాగుతూ వ్యభిచారము, జారత్వము, నరహత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేస్తూ బ్రతికాడని అర్థం కాదు. కాదు కాదు అట్లాంటివి పౌలన్నకు 1000 ఆమడలు టూరు. వాటి వాసనే తెలియదు ఆయనకు అసలు. నిప్పులాంటి జీవితం జీవించాడు. ఇప్పుడు గుండెలు పగిలి రోధిస్తున్నాడు. నాకన్నా పెద్ద పాపి లేదు. ఎందుకు? ఎన్ని వ్యభిచారాలు చేశావు, ఎన్ని దొంగతనాలు చేశావు? అట్లాంటివే లేదండి. కానీ ఇవన్నీ చెయ్యొద్దని చెప్పిన పెద్ద ఆయనను హింసించారు. అంతకన్నా ఘోర పాపం ఉందా? అందుకే చెబుతున్నాను, పాపములన్నిటినీ మించిన పాపము రక్షకుణ్ణి తృణీకరించుట. ఆ పాపము కూడా చేసినటువంటి ఆ పౌలును దేవుడు కనికరించి, తెలియక అవిశ్వాసము వలన చేశాడు గనక కనికరించి దర్శనమిచ్చాడు. ఒక చక్కని పాట, పాతకాలం పాట ఉండేది. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచు ఈ సువార్తను అంతటా చాటించుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రధాన పాపిని అని చెప్పుకున్న వ్యక్తిని దేవుడు ఒక లివింగ్ వండర్గా మార్చేశాడు. సజీవ మహాద్భుతం, సజీవ సూచక క్రియ. మీరందరూ యేసయ్యలాగా ఉందాం అనుకుంటున్నారు కదా, ఆ తర్వాత ముచ్చట ఆలోచిద్దాంలే, ముందు నాలాగా ఉండమని చెప్పారు. నాలాగా ఉండండి, మీరు నన్ను అనుకరించండి, ఎందుకంటే నేను యేసును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి. ఆయన అన్ని సాక్ష్యాలు ఎక్స్ట్రాడినరీ, అన్ని సాక్ష్యాలు కూడా మనం ఇవ్వలేని సాక్ష్యాలు. ధర్మశాస్త్రము వలనైన నీతి విషయములో నేను అనింద్యుడు, అది మనం ఇవ్వలేని సాక్ష్యమే. నేను ప్రధాన పాపిని అనేది కూడా మనం ఇవ్వలేని సాక్ష్యమే. మేము దినదినము నూతన పరచబడుచున్నాం అనేది కూడా మనం ఇవ్వలేని సాక్ష్యమే. ఆ తర్వాత నన్ను పోలి నడుచుకొనుడి అనేది కూడా మనం అసలే ఇవ్వలేం, మన పిల్లలకే చెప్పలేం. రే పిల్లలు నన్ను పోలి నడుచుకుంటారు అని అత్త కోడళ్ళు దెబ్బలాడుకొని, ఆడపడుచులు కొట్లాడుకొని, శుద్ధ సంస్కృతులలో తిట్టుకొని, ఏమండి మేము నాలాగా ఉండమని ఏం చెప్తామో. ఒక చిన్న పాప ఈ టేబుల్ అంత ఉంది, ముద్దులు మూట కట్టే పాప. మీకు ఎవరికి తెలియదులేండి, ఇది 30 ఏళ్ళ కిందటి సంగతి చెప్తున్నా. అలా మీరు లొకేట్ చేయడానికి ట్రై చేయకండి. వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు. కొంతమంది ప్రసంగంలో ఏదైనా ఉదాహరణ చెప్తే
ఆయన చుట్టూ నోళ్ళలో వీళ్ళై ఉంటారు వాళ్ళై ఉంటారని ఆ వేటలో పడతారు. ప్రసంగికులకు నేను ఒక చిట్కా చెబుతున్నాను, నా జీవితకాల రహస్యం. నిజ జీవిత వాస్తవ జీవితములో నుండి ఏదైనా ఉదాహరణ నేను చెబితే అది కనీసం 30 ఏళ్ల కిందది ఉంటుంది. నిన్న మొన్నటిది నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నా సాటి బోధకులందరూ ఇలాగే ఉండాలి. నిన్న మొన్నటి సంగతులు మీరు చెప్పొద్దు. నీ ఆత్మీయ స్థితి సరిగా లేదని అర్థం. కొంతమంది బోధకుల ప్రసంగాలు వింటే ఆయన వారమంతా అన్నిళ్ళు తిరిగి దర్శించి ఆ ఇంటి కొట్లాట ఈ ఇంటి కొట్లాట అంతా ఇప్పుడు ప్రసంగంలో చెప్తాం. అందుచేత వాళ్ళు తెలుసుకుంటారు, ఈయన అయ్యగారు మొన్న వారం మా ఇంటికి ప్రార్థన కొరకు వచ్చాడండి, మా బాధలు ఏవో చెప్పుకున్నాము, ఇప్పుడు మా కథ ఇప్పుడు చెప్పుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ సండే వాళ్ళు రారు. మళ్ళీ వచ్చి నాకు చెప్తాడు, ఏంటోనండి చాలామంది వెళ్ళిపోతున్నారండి అంటే, మరి వెళ్ళిపోరు, నువ్వు వాళ్ళని గాయపరుస్తున్నావు. లౌక్యం తెలుసుకోవాలండి, లోకజ్ఞానం ఉండాలి బోధకుడికి. దైవజ్ఞానం ఉన్నా లేకపోతే లోకజ్ఞానం అయితే ఉండాలి, లౌక్యం ఉండాలి. వాస్తవ జీవిత అనుభవాలు ఏదైనా నీవు క్షేమాభివృద్ధికరమైనవి చెప్పాలంటే నీ ముందుకు వచ్చున్న వాళ్ళు ఎవరు లొకేట్ చేసి ఫలానా వాళ్ళ అని గుర్తుపట్టడానికి అవకాశం లేనంత రిమోట్ పాస్ట్లో ఉండాలి. మరి అంత జ్ఞాపకం మనకు ఉండదుగా. ఉండకపోతే మానే బైబిల్లోని చెప్పు. అంతేగాని నువ్వు అన్నిళ్ళు తిరిగి ఆ ఇంటి కొట్లాట ఈ ఇంటి కొట్లాట ప్రసంగంలో చెప్తావా? చాలా పొరపాటు. నా హృదయం చాలా గాయపడుతుంది. ఏమి నేర్చుకుంటున్నారండి? మన ఊరిలో మన వెరిగి అందరికీ తెలిసిన విషయాలు ఎప్పుడూ ప్రసంగంలో చెప్పొద్దు. అందరికీ తెలిసిన విషయాలు, అందరికీ పరిచయమైన వ్యక్తులలో ఏదైనా ఉంటే అది నువ్వు చెప్పాల్సింది ఆదివార ప్రసంగంలో కాదు, ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పాలి. అంతే, దట్స్ ద రూల్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పు. అందరి ముందు చెప్పాలంటే మాత్రం వీళ్ళెవ్వరికి సంబంధం లేనటువంటి పాత సంగతి ఉండాలి. ఇది రూల్ బోధకులు. సరే, 30 ఏళ్ల కిందట ఇంత చిన్న పాప, తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆమె కూతురు కూడా పెద్దదైంది, అది వేరే విషయం. అది ఎగురుతూ దూకుతూ ఆయన పక్కింటి పాపతో ఆడుకుంటూ అంతంతలో బండుబూతులు మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయా. కొన్ని మాటలు నాకు కూడా అర్థం తెలియదు. అట్టంటే దానికి అర్థం ఏంటండి అని అడిగేటట్టున్నా నేను కూడా. పాప ఈ మాటలు ఎవరు చెప్పారు నీకు అంటే, అయ్యో అంకుల్ అన్నది నన్ను. ఇప్పుడైతే తాతయ్య అంటారుగా. అయ్యో అంకుల్ నీకు తెలీదా, రోజు మా అమ్మ నాన్న ఇవే మాటలతో తిట్టుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకుంటుంటే దీనికి చక్కటి ఆ భాషా పాండిత్యం వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయికి ఏం చెప్తారంటే, నన్ను పోలి నడుచుకోవద్దు అని చెప్పాలి కదా. నేను క్రీస్తుని పోలి మాట్లాడలేదు కనుక మీరు నన్ను పోలి మాట్లాడొద్దు. క్రీస్తులాగా నడిచిన వాడైతే నాలాగా నడవమని చెప్తాడు. వాళ్ళ నాన్న ఏం బాగా తాగుబోతు, 4 పిల్లలు ఇది చిన్నది. వాడు అంటాడు బాగా ఫుల్గా తాగొచ్చి, ఏయ్ పిల్లలు అర్జెంటుగా మీరు ఇప్పుడు వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రక్షణ పొందండి, తాగేసి వచ్చి, లేకపోతే మీ పేగులు బయటికి తీస్తాను అంటున్నాడు. ఆ పిల్లలు పాపం గోడకు నక్కి భయపడుతున్నారు. నాన్నగారు తాగి వచ్చాడు, నేను మీ పేగులు తీస్తాను,
పోయి రక్షణ పొందున్నాడు. వీడు తాగి ఫుల్గా అలిసిపోయి స్పృహ తప్పి పడిపోయి పొద్దున్న లేచి చెప్పగలడా, నా పిల్లలైన మీరు నన్ను పోలి అంటాడా? నన్ను పోలి నడుచుకొనుడి అని మనం అనగలగాలంటే దానికంటే ముందు ఇంకో మాట అనాలి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి అనాలి. అది లేకుండా ఇది ఉండదు. మనం ఇవ్వలేని సాక్ష్యాలు ఎన్నో పౌలను ఇచ్చాడు. కనుక పౌలు భక్తునిలో ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక అంతస్తును నిర్మించినటువంటి దేవుడు మరి నీలో నాలో ఎందుకు నిర్మించడు అనేది ప్రశ్న. దేవుడు తప్పకుండా నిన్ను నన్ను ఆ కొండ మీదికి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మగలగాలి. ఎవడైనా కొండెక్కే ప్రయత్నం ఎప్పుడు చేస్తాడు? ఎక్కడం సాధ్యం అనుకుంటే ప్రయత్నం చేస్తాడు. నాకంటే ముందు చాలామంది కొండపైకి ఎక్కారు కనుక నేను కూడా ఎక్కుతాను. కష్టం కావచ్చు, ఆలస్యం కావచ్చు, టైం పట్టవచ్చు, మధ్య మధ్యలో కాలు జారవచ్చు, కింద పడవచ్చు, మళ్ళీ లేవచ్చు, పర్వాలేదు. నాకన్నా ముందు చాలామంది ఎక్కారు, నేను కూడా ఎక్కగలుగుతాను అనే నమ్మకం ఉంటే వీడు ఎక్కడం స్టార్ట్ చేస్తాం. నమ్మకమే లేదనుకో, ఆ నమ్మకం నేనే ఎక్కుతాను అనుకుంటే అసలు ప్రయత్నమే చేయడు. పౌలు ఉన్న కొండ మీదకి నేను కూడా ఎక్కగలుగుతాను అని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను తప్పకుండా ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య వచ్చి నీ చేయబట్టుకొని ఎక్కడా నాయన పైకి ఎక్కంటే అది నా వల్ల కాదులే ప్రభు. పౌలు అంటే నువ్వు ఎక్కించగలిగావు, నన్ను నువ్వు ఎక్కించలేవు. నా సంగతి నీకు తెలీదు. నేను ప్రధాన పాపిని, ఒప్పుకోలేని పాపిని, నన్ను ఎలాగ ఎక్కిస్తావు? ఓహో అదే అని పరిస్థితి. సరే బాబు ఇక్కడ ఉండి అని చెప్పి వెళ్ళిపోతాడు. స్వస్థత, విడుదల అనేది మొట్టమొదట నీ మైండ్ లోపల జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము అనేది, పోరాటం అనేది ఇక్కడ ఉంది లోపల. ఇక్కడ యుద్ధము గెలవగలిగితే ప్రపంచాన్ని గెలవగలుగుతావు, విశ్వాన్ని గెలవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్ని రాంగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్ని పొరపాటు ఆలోచనలు ఉన్నాయి. దేవుడు కూడా నేనేం చేయలేడు, ఏం సహాయం చేయలేడు. మనం నమ్ముతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అధైర్యపడను. అధైర్యపడే పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి. 27వ కీర్తనలో దావీదు చెప్పలేను, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేనెవరికి వెళుతును. ఆ తర్వాత ఉన్నాడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి దండెత్తి వచ్చినను, నాతో యుద్ధము చేయుటకై దండు దిగినను, దీనిలో నేను ధైర్యము విడవకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడే ఉన్నాడు దావీదు. 1000 మంది బెటాలియన్ దిగారు. 1000 మంది బెటాలియన్ దిగారండి ఆయుధాలతో. ఈయన ఒక్కడే ఉన్నాడు పాపం. కైమ కొట్టేస్తారు. అందరూ యుద్ధశూరులు. ఎంత హీరో అయితే, ఎంత మొనగాడైతే మాత్రం 1000 మందిని ఎదుర్కొంటాడా? దండు దిగినను. 1 to 1 కాదు, ఒక వ్యక్తితో పోరాటం కాదు. అక్కడ అవతల వాళ్ళేమో గొప్ప దండు, పెద్ద సైన్యమే దిగారు. నేను ఒక్కడే ఉన్నా, అందరి చేతులు ఆయుధాలు ఉన్నాయి, నా చుట్టూ ఉన్నారు. ఎదుట ఉన్నవాడితో పోరాడుతూనే వెనకోడు కొడతాడు. ఎలా పోరాడతాడండి ఆయన? ఏమన్నా దేవుడా? అన్ని దిక్కుల ఏకకాలంలో పోరాడడానికి మనిషి. ఒకరితో పోరాడుతుంటే ఇంకా 999 మంది కత్తులు బల్లాలు విసురుతుంటారు. ఎలాగ గెలుస్తాడు?
గెలిచే అవకాశం లేదు, బ్రతికే అవకాశం లేదు. అయినా సరే చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఏం చేస్తారో మీరు? ఏంటి దాగిది పిచ్చిగానే పెట్టిందా? నీకు పిచ్చి పెట్టిందా? 1000 మందిని చూసి ఏం చేస్తారు మీరు అంటారేంటి? ఎంతమంది ఉన్నామో కనిపించట్లేదా అని అడుగుతారు వాళ్ళు. దావీదు అంటాడు, మీరు అసలు పిచ్చోళ్ళు, 1000 మంది కనపడటం లేదా అంటున్నారు. మరి ఇక్కడ నా దగ్గర ఎవరున్నారు? మీకు కనపడటం యెహోవా నా ప్రాణ దుర్గము, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అలాంటి భక్తులు ఉన్నారండి. భయపడడం గొప్ప సంగతి కాదు. భయానకమైన పరిస్థితులలో కూడా ధైర్యము విడువని వాడే దేవుని కొరకు ఈ భూమి మీద సాక్షిగా జీవించగలుగుతాడు, సైనికుడుగా పని చేయగలుగుతాడు. భయపడేవాడు ఏమీ చేయలేడండి. యుద్ధం చేసే సైనికుడికి ఏం కావాలో నేను వేరే ప్రసంగంలో చెప్పాను. అందరిని అడిగాను, యుద్ధం చేసేవాడికి ఏం కావాలి ఆలోచించి చెప్పండి అంటే ఆయుధాలు కావాలన్నారు. రాంగ్ ఆన్సర్. అంతకన్నా ముఖ్యంగా ఏం కావాలి చెప్పండి? ఇంకేం సార్, ఆయుధాలు కావాలి? కాదు 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 కాదు, ఇంకేదో ఉంది చెప్పండి. ధైర్యం కావాలి. ఎందుకంటే పిరికివాడు శత్రువుని చూసి కడకడకడ వణుకుతుంటే వాడికి కత్తి ఇచ్చామనుకో, వాడిని కొట్టపోయి వీడి ముఖ్యం వీడు నరుక్కుంటాడు. చెయ్యి వణుకుతా ఉంది, వాడిని కొట్టపోయి వీడి పీక వీడి ముక్కు వీడి చెవి వీడి నరుకుతాడు. ధైర్యవంతునికి ధైర్యమే ఆయుధం. కత్తులు కట్టాలి అక్కర్లా. రాయింది. ఇప్పుడు నేను కూర్చున్నానండి, ఎవడైనా వస్తాడు నన్ను కొట్టడానికి వచ్చాడు అనుకో, నేను రండి రండి నన్ను రక్షించండి అని అరవను. నేను లేచి నిలబడతాను, నేను కూర్చున్న కుర్చీ నాకు ఆయుధం అవుతుంది. ఇది లోకంలో ఎవడు వాడని ఆయుధం. వాడి దగ్గరేమో కత్తి ఉంది, నా దగ్గర కుర్చీ ఉంది. కుర్చీ తీసి వాడిని ఎత్తి మీద కొట్టానంటే ఆ కత్తికి అవతల పడుతుంది. ఇలా కొడతారని నాకు తెలియదు సార్ అని వాళ్ళు మూర్చపోతారు. ఎలాగైనా కొడతాం మేము, ఫ్రీ స్టైల్ బాక్సింగ్. నాకు రూల్స్ లేదు, రెగ్యులేషన్స్ లేదు. శత్రువు వచ్చాడంటే అందరికీ అలా గుద్దటమే. అరే ఇలా కొడుతున్నారంటే సరే, దీని పేరేమంటారు? కరాటేనా, జూడోనా అంటే ఏమన్నారు? దీన్ని దబడి దిబడి అంటారు. దేవునికి స్తోత్రం. ధైర్యవంతుడు అది వరుస. పిరికోడికి గన్ను ఇచ్చామనుకో, వాడు వణుక్కుంటా ఆ తుపాకి బుల్లెట్ ఎటో పోద్ది. ఈ లోపల వాడు వీడిని మొత్తం ఖైమా కొట్టేస్తాడు. పిరికి వాడికి ఆయుధాలు ఉండి కూడా వేస్ట్. ధైర్యవంతునికి ఆయుధం లేకపోయినా పర్వాలేదు, అప్పటికప్పుడు ఆయుధం వాడు సృష్టించుకుంటాడు. లేకపోతే ఎదుటిన్నోడి ఆయుధమే లాక్కొని వాడిని వేసి పడేస్తాడు. ఆయుధం ఎందుకు సార్? మనకు మూత బరువు వచ్చేటోడి దగ్గర ఒకటి ఉంటుంది కదా, అదే లాక్కుందాం. చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు ఇది, కొత్తగా తీసుకోవాలి, వాడికే గురి పెట్టాలి, వేసేయాలి అంతే. దేవుని బిడ్డలారా, పౌలు ధైర్యవంతుడు, దావీదు ధైర్యవంతుడు. ధైర్యం అన్నది భక్తుల లక్షణము. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోతు చెరపట్టబడెను, దోచుకొనబడినని అబ్రహాము విని 3 రాజులు మొత్తం సొదొమను దోచుకొని పోతే అందులో లోతు కూడా ఉన్నాడు, కర్మగాలి. మరి అందరిని దోచుకున్నారు, లోతును కూడా దోచుకున్నారు. అబ్రహాంకి ఎవరు వార్త అందించారు.
అబ్రహాం ఏమన్నాడంటే, బయలుదేరండి రా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కత్తులు పట్టుకొని బయలుదేరండి. అది అవతల 3 రాజులు ఉన్నారు. రాజులను ఎదుర్కొని వాళ్ళను ఇక ఏ యుద్ధ పద్ధతిలో కొట్టాడు తెలియదు, కానీ ఆ 3 రాజులు ఫినిష్ అయిపోయారు. మనకు హెబ్రీ పత్రికలో పౌలు చెప్తాడు, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న ఏమండి అబ్రాహామును ఎవడు కలుసుకొని ఆశీర్వదించెను. మెల్కీసెదెకు నీకెదురు రావాలంటే, మెల్కీసెదెకు నీకు దర్శనం ఇవ్వాలంటే రాజుల మీదికి యుద్ధానికి వెళ్ళగలిగిన దమ్ము నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిరికోళ్లకు మెల్కీసెదెకు కనబడదు. ఈనాటి క్రైస్తవులకు మెల్కీసెదెకు రాడు, కనబడడు. ఎందుకంటే వీడు ఏమనుకుంటాడంటే, పోతు పైన తమ్ముడు వాడు నేను దోచుకొని పోయాడు, దేవుడు మనకి ఇవ్వలేదా, నేను నీకు ఇంకో 10 గేదెలు 10 గొర్రెలు మేకలు ఇస్తాను, మళ్ళీ మంద పెంచుకో, గొడవలు వద్దు బాబు మనకి, మనం ప్రశాంతంగా ఉన్నాం. అందుకే మెల్కీసెదెకు రాడు. అక్కడ అబ్రహాముకు ఎదురొచ్చాడు మెల్కీసెదెకు. అంతకుముందు అదే ప్రాంతాల్లో ఉన్నాడు ఆయన. నీతికి రాజు, సమాధానపు రాజు, సర్వోన్నతుడు, దేవునికి యాజకుడు అక్కడే ఉన్నాడు. అబ్రహాం ముందుకు రాల. ఎప్పుడైతే రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడో, వీడురా నాకు సరైనడు, కావలసిన వాడు వీడు అనుకున్నాడు. వచ్చి ఆశీర్వదించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యవంతులకే యేసయ్య ప్రత్యక్షమవుతాడు. ఈ జీవిత స్థితిగతులను ధైర్యంగా ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళ దగ్గరికి యేసయ్య రావడానికి ఇష్టపడతాడు. పిరికోళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. నోరు జారటం లేదు. నేను ఖచ్చితమైన సత్యం మాట్లాడుతున్నా. జీవిత స్థితిగతులు ఎదుర్కోవడానికి పుట్టుట్టి పుణ్యానికి ఊరికే భయపడి వణుకుతుండే వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు రాడు. ఎందుకు తెలుసా? మీ భయం దేవుణ్ణి అవమానిస్తుంది. యువర్ ఫియర్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు అవర్ లార్డ్. భయాన్ని గురించి ఇంత మాట్లాడుతున్నారు ఏంటండి? అది మానవ సహజం కదా. మానవ సహజం కావచ్చు, కానీ అది భక్తునికి సహజం కాదు, విశ్వాసికి సహజం కాదు, విమోచింపబడిన వారికి ఇది సహజం కాదు. కాదు 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 మనుషులందరూ భయపడతారు. యేసు రక్తములో కడగబడిన వారు భయపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకు ఒక వాగ్దానం ఉంది, యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, అపకారమున చేయవకను, యెహోవాను అపకారమున చేయవకను, యెహోవా నన్ను చేరనియును,
యెహోవా నాకు విడుదల, నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఎవరో భక్తుడు లెక్కేసి చెప్పాడు, నాకు తెలీదు, మీరు కూడా వినుంటారు. బైబిల్లో భయపడకు 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 అనే మాట కానీ అలాంటి అర్థం వచ్చేది. జడియకుము, దిగులు పడకు, ఇలాంటివి ఏదైనా భయపడొద్దని అర్థం వచ్చే మాటలు 366 సార్లు రాయబడినాయట. ఎందుకంటే 365 రోజులకు రోజుకొక్కసారి. మరి లీప్ ఇయర్ వస్తుంది అప్పుడు ఫిబ్రవరి 29. ఆ రోజు కోసం 66 సార్లు కూడా దేవుడు రాయించాడు. డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్. భయం అన్నది చాలా చెడ్డదండి. నువ్వు భయపడ్డావంటే నీ బుర్ర పని చేయదు. కొంతమంది ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు పిల్లలు, చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్, సంవత్సరం అంతా క్లాసులో ఫస్ట్ వస్తారు, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ మార్కులు వీళ్ళవే, ఫస్ట్ బెంచ్ వీళ్ళదే. కానీ ఫైనల్గా పబ్లిక్ ఎగ్జామ్ ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు దేవుడా 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 ఎట్లా ఎట్లా ఎలా ఎలా అమ్మో ఏం ప్రశ్నలు వస్తాయో ఏమో ఏమో, ఏదో ఒకటి వచ్చి వస్తుంది, రాసావమ్మా నువ్వు, ఏదొస్తుందో ఇప్పుడు వణికితే ఏమో ప్రయోజనం, ఏం లాభము. ధైర్యంగా వెళ్ళిపోవాలి, నీకు వచ్చిందేదో రాయాలి, ఆ టైంకి ఏది గుర్తొస్తుంది రాసేయి. కొంతమంది ఎంత భయస్తులంటే లోపలికి వెళ్ళిపోయి ఆ క్వశ్చన్ పేపర్ అంతా చదివిన తర్వాత తెలిసిన విషయమే కానీ రాయలేదు, ఖాళీ పేపర్ ఇచ్చేసి వస్తారు. భయానికి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. లేకుంటే ఏదో ఒక ప్రశ్నకి ఇంకో జవాబు రాసి, ఇంకో ప్రశ్నకి ఇంకో జవాబు రాసి గందరగోళం చేసి పేపర్ అంతా రాంగ్ ఆన్సర్స్తో నింపి ఇచ్చేస్తారు. ఇంకా గొప్ప విశ్వాస వీరులు ఉంటారు పిరికోళ్లలో. ఈ పిరికోళ్లలో కొందరు విశ్వాస వీరులను నేను గమనించాను. లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు మన యేసయ్య అని నమ్ముతారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థనకు వస్తారంటే రేపు పొద్దున రిజల్ట్ వస్తుందని ఒక ప్రార్థనకు వస్తారు. తాతయ్య గారు ఏదో ఒకటి రాసి తగలెట్టేసాను, అక్కడ అయిపోయింది, రేపు మాత్రం తప్పకుండా నాకు మంచి రిజల్ట్ రావాలి, పాస్ కావాలని ప్రార్థన చేయాలి. నువ్వు రాసిందేదో రాసావు, మార్కులు వచ్చినదో వచ్చినాయి, ఇప్పుడు ప్రార్థన చేస్తే నీ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ మారిపోతుంది. ఏం కాదు, మీ ప్రార్థన మీద నాకు గొప్ప నమ్మకం ఉంది. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ షీట్ మార్చేస్తాడు. దిద్దినోళ్ళు 10 మార్కులు వేసారనుకో, దేవుడు దిగొచ్చి పక్కన ఇంకో 0 కూడా పెట్టగలుగుతాడు, 100 వచ్చేస్తాయి. అంత గొప్ప విశ్వాస వీరులండి. విశ్వాసం అనేది, ప్రార్థన అనేది నీకు రిజల్ట్ ముందు కాదు, ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయినప్పుడు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య నీ ప్రక్కన నిలబడి నీకు ఎప్పుడు ఏ మ్యాటర్ అవసరమో అది జ్ఞాపకం చేసి రాయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడలేదనుకో, సరిగ్గా రాయలేదనుకో, రిజల్ట్కి ముందు రోజు ప్రార్థన చేస్తే వేస్ట్. యేసుప్రభు వారు ఆ ఆన్సర్ షీట్స్ ఉన్నటువంటి గదిలో జొరబడి నీ పేపర్ వెతికి నీకు 7 మార్కులు వస్తే పక్కన 0 పెట్టి 70 మార్కులు అది చేస్తే ఆయన కూడా అదొక దొంగతనమే కదా. యేసయ్య ప్లీజ్, యేసయ్య ప్లీజ్, యేసయ్య నాకు దొంగతనం చేయి యేసయ్య. అంత గొప్ప వాళ్ళు ఉన్నారండి. స్టూడెంట్సే కాదు, ఇంటర్వ్యూకి పోయి వచ్చినాడు పెద్దోళ్ళు కూడా.
ఇంటర్వ్యూలో కొన్ని రిటర్న్ ఉంటాయి, తర్వాత వైవా ఉంటుంది. నాకు సబ్జెక్ట్ ఎంత బాగా తెలుసు అన్నయ్య, కానీ ఏంటో ఆ టైంకి గుర్తు రాలేదు, సరిగ్గా రాయలేదు. నువ్వు కూడా ప్రార్థన చేసి నేను రాసిన అక్షరాలన్నీ వేసే మార్చేసేటట్టు ఒక మిరకిల్ జరగాలి. అరే అట్లాంటి మిరకిల్ చేస్తే ఆయన మళ్ళీ దొంగ మిరకిల్స్ అవన్నీ. యేసయ్య నీకోసం దొంగతనం చేయడు. నువ్వు యథార్థంగా కష్టపడాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, అవసరమైన ప్రశ్నలకు సమాధానాలు చక్కగా రాయాలి. అక్కడ అడుక్కో ఆయన సహాయం. దేవా నాకు జ్ఞాపకం తీసుకురా, నాకు మంచి మెమరీ పవర్ దయచేయి, గ్రహింపు దయచేయండి, ప్రార్థన చేయండి. పిల్లరా, భయము చేత తెలిసిన ప్రశ్నలకు జవాబులు కూడా రాయలేరు. భయము చేత చేతిలో ఉన్న ఆయుధాన్ని కూడా వాడలేరు. భయము చేత ఎంత మేధావులైనా ఆ సమయానికి ఎందుకు పనికి రాకుండా మారిపోతారు. అందుకే దేవుడు అంటాడు, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని పాత పాటలన్నీ భయాన్ని గూర్చి, భయం మనకు వద్దు అనే పాటలు ఎన్నో ఉన్నాయి. ఆనందము నాకు ఆనందము, భయము లేదుగా మనకు భయము లేదుగా. తర్వాత జయరాజు యేసు జెండ కింద సేవకు వస్తుమి, భయం లేక పరమా, భయం లేక పరమ బలముంది పనిని. ఒక అబ్బాయికి పాట నేర్పిస్తే స్పెషల్ సాంగ్ పాడతానని వచ్చాడు కన్వెన్షన్స్లో. ఆడికి సభను చూస్తే భయం వేసింది. ఇక పాడుతున్నాడు, బలం లేక పరమ భయముంది మనము పనిని చేయుడు. ఏంట్రా పాట పాడుతున్నావు అంటే, నువ్వు నేర్పించలేదా అంటే, నీ మొహం నేర్పించు, దిగేసింది. బలం లేక పరమ భయం అంట. వీటికి అసలు మామూలు భయమే వద్దంటే, తిక్కలో దిగి అని చెప్పేసి నేను నేర్పేది అలాగండి. అవునన్నా, అంతమందిని చూస్తే భయం వేసింది. అరే భయం వద్దని చెప్తుంటే మళ్ళీ భయం లేదనే పాట పాడడానికే భయం వేసింది. ఎంత గొప్ప చూడు. విశ్వాస వీరులు వీళ్ళంతా, అవిశ్వాస వీరులు. ప్రియులారా, దేవుని రక్తము నీలో ప్రవహించుచున్నది కనుక, యూదా గోత్రపు కొదమ సింహం యొక్క రక్తం నీలో ప్రవహిస్తోంది కనుక ఆయన లక్షణాలు నీకు ఉండాలి. నీలో భయం ఉండటానికి వీల్లేదు. సింహం సింహమే, సింహం పిల్లలు సింహం పిల్లలు. యూదా గోత్రపు సింహానికి పుట్టిన నీవు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ గర్జించవలసిందే కానీ మ్యావ్ మ్యావ్ అంటాను వీలేదు. ఒక సామెత ఉంది, సింహం ఎంత ఆకలి వేసినా ఫస్ట్ ఉండి చచ్చిపోతుంది కానీ గడ్డి మాత్రం తింటుందా? అడవి నిండా గడ్డి ఉంది. నేను ముసల్దాన్ని అయిపోయాను, మరి నా ముందుకు కుందేలు రాలేదు, లేడీ రాలేదు, ఏది రాలేదు, ఆకలి వేస్తుంది, డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయింది, నా ముందు బొళ్ళు గడ్డి ఉంది, ఇదే తిందాంలే అనుకుంటుందా? దాని ప్రవృత్తి ఒప్పుకోదంటే. పరిస్థితి ఏదైనా సింహం సింహమే. ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని బిడ్డ ఒక సింహమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భయపడొద్దు, భయపడొద్దు. మరి భయపడొద్దు అనే ప్రసంగం బాగానే ఉందండి, చాలా బాగుంది, వెరీ ఎన్కరేజింగ్. కానీ భయం వచ్చేస్తుంది, మరి ఏం చేయాలి? మీకు తెలుసా, చాలామంది ఇంకోళ్ళకి భయం, భయపడకు, ఏం పర్లేదు అంటుంటారు. ఎందుకు తెలుసా? వీళ్ళకి ముందు భయం వేస్తుంది. ఎవరైనా పొరుగురు వెళ్ళాలనుకోండి, ఊరు బయటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి అమావాస్య, ఊరు బయట శ్మశానం ఉంది, శ్మశానం దాటేసి వెళ్ళిపోవాలి.
వీడు నేను నీకు తోడొస్తానని వెళ్తాడు. తోడొస్తాను నువ్వు భయపడక అంటాడు. శ్మశానం మీదకి వెళ్ళాలి కదా మరి, అర్ధరాత్రి అమావాస్య, అంత కీసురాళ్ళు అప్పుడప్పుడు కీసు అంటుంటే ఏం సౌండ్ లేదు. అక్కడక్కడ సగం కాలిన శవాలు, ఆ నిప్పులు గిప్పులు కనపడి బాబోయ్ కొద్దిదయ్యారు రోజు అనుకుంటుంటాడు. వీడు గొప్ప ధైర్యవంతుడు, తోడుగా వెళ్ళాడు. వాడు అక్కడికి వెళ్ళగానే వాడేం అనకపోయినా వీడే ఏం భయపడకు, ఏం పర్లేదు, నువ్వు భయపడక, అంటే భయపడకని ఎందుకు అంటున్నాను, ఏటికి ముందు భయం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటి, వీడు మాట్లాడేటప్పుడు వాల్యూమ్ పెంచి మాట్లాడతాడు గట్టిగా. వీడు పక్కనే ఉంటాడు, వీడు గట్టి ఓ భయపడకు, ఏం పర్లేదు అని వాల్యూమ్ పెంచాడంటే అర్థం ఏంటంటే వీడి భయం వేసింది. వాడు ఆశ్చర్యపోతాడు, నేను ఇప్పుడు ఏమన్నాను అన్నయ్య, ఊరికైనా గట్టి గొంతు పెంచి మాట్లాడతాను. చీకట్లో కనిపించదు కానీ వినిపించదా? చిమ్మ చీకటి ఉంది, అమావాస్య, కళ్ళకి ఏం కనిపించదంటే అర్థం ఉంది, చెవులో కూడా వినపడదా? చీకట్లో గట్టిగా మైకులో మాట్లాడినట్టు అరుస్తా పెట్టి గూబలు పగిలిపోతున్నాయి నాకు. పర్లేదు తమ్ముడు, నేను ఉన్నానుగా, నువ్వు భయపడకు, పర్లేదు అని అంటే రోజు పిరికి మొహం, అసలు నీకు భయం వేసింది. నువ్వు ఇతరులకు ధైర్యం చెప్పేవాడు చాలామంది గొప్ప పిరికోళ్ళు ఉంటారు. కొంతమంది సంభాషణ మొదలు పెడితేనే మీరు గమనించండి, మరేం పర్లేదు అనుకుంటా మొదలు పెడితే ఏంట్రా పర్లేదు, దేనికి పర్లేదు, వాడు ముందే ఆలోచించుకుని భయపడొచ్చాడు ఇక్కడికి. గనక అలాంటి భయస్థులు దేవునికి ఉపయోగపడలేరు. పిరికి వారు దేవుని రాజ్యములో ప్రవేశించరన్నది సీరియస్ మ్యాటర్, ఊరికే నవ్వించే మ్యాటర్ కాదు. పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నరకానికి వెళ్ళి రైలు బండిలో మొట్టమొదటి భోగి మీద పిరికోళ్ళు పెట్టి అని రాసుంటారు. నరకానికి వెళ్ళి రైలు బండిలో ప్రకటన 21:8 ప్రకారం పిరికి వారును అవిశ్వాసులను ఏం మిగతా వాళ్ళు అంటారు. ముందు నరకానికి పోయేదెవరు? వ్యభిచారులు, విగ్రహారాధకులు, అవన్నీ అంటాడు తర్వాత సంగతి. కానీ ఫస్ట్ భోగి S1లో ఎవరు ఉంటారు? పిరికోళ్ళు ఉంటారు. సో డోంట్ బీ అఫ్రైడ్, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడున్న, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండి, క్షామ మరణ యుద్ధ ఖడ్గ, ధరణి గిరులు వదరి సముద్రములు పొంగిన, ధరణి గిరులు వదరి సముద్రములు పొంగిన, యేసుడే నిత్యము కాపాడుగను, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడుగను. భయము లేదుగా మనకు, భయము లేదుగా మనకు. మానవ జాతిలో భయం యొక్క చరిత్ర ఎప్పుడు మొదలైంది తెలుసా? ఆదాము హవ్వలు నిషిద్ధ ఫలము తిన్న తర్వాత పోయి తాగుతున్నారు. ఆదామా నీవెక్కడా అంటే, తోటలో సంచరించుచున్న నీ స్వరములు విన్నప్పుడు నేను భయపడి, అది ఫస్ట్ టైం ఆదాం భయపడ్డాడు. పాపము ప్రవేశించినప్పుడు భయం ప్రవేశించింది కనుక రివర్స్లో
యేసు రక్తము ద్వారా మన పాపాలు పరిహారమైనప్పుడు భయం కూడా మనలో చెడిపోవాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. పాపంతో ఏమొచ్చింది? భయం వచ్చింది. మరి పాపం వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇది ఎందుకు ఉన్నట్టు మరి భయం? అక్రమం కదా ఇది, లాజిక్ లేదు. పాపము ప్రవేశించని రోజున, పాపం ప్రవేశించకుండా ఉన్న 100 సంవత్సరాల కాలంలో ఆదాం భయపడ్డాడా? పాపం ప్రవేశించినప్పుడు భయపడ్డాడు. ఆ పాపాన్ని యేసయ్య తీసేశాడు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నువ్వు పొందిన రక్షణ మీద, నీకు రక్షణ ఇచ్చిన రక్షకుని మీద నీకు నమ్మకం ఇంకా లేదు. మనము అధైర్యపడవద్దు. తర్వాత దినదినము నూతన పరచబడాలి. అప్పుడు అంతకంతకు అధికమైన మహిమ భారం మనకు వస్తుంది. ఎప్పుడు కలుగుతాయి ఇవన్నీ అంటే, భయం వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే, నువ్వు తొందరగా ప్రసంగం ముగించినప్పుడు ఈ అద్భుతమైన అనుభవాలన్నీ కలుగుతాయి. అవునా? అవునా కాదా? ఏమండి, ఇప్పుడు భయం వెళ్ళిపోవాలంటే నేను ప్రసంగం ముగించాలా లేదా? చెప్పరేంటండి, నేను అసలే కన్ఫ్యూజ్ అయి ఉన్నాను. చూసారా, అది యథార్థత అంటే. ప్రియులారా, అసలు ఆ భయం ఈ భయం వదిలేయండి. వీడు ఎప్పుడు ముగిస్తాడో అన్న భయం ఉంది ఇప్పుడు. అవునంటారా కాదంటారా? ప్రియులారా, భయం అనేది మనలో నుండి పోవాలంటే క్లుప్త ప్రసంగాలు విన్నోళ్ళకు కూడా భయం ఉంది, దీర్ఘ ప్రసంగాలు విన్నోళ్ళకు కూడా భయం ఉంది, తామే ప్రసంగాలు చేసిన వాళ్ళకు కూడా భయం ఉంది. భయం అన్నది నీలో నుండి వెళ్ళిపోవాలంటే, దినదినము నీవు నూతనపరచబడాలంటే కనిపించని వాటిని నీవు చూడగలగాలి. కనిపించని వాటిని నీవు చూడగలుగున్నట్లు నీ జ్ఞానేంద్రియములను నీవు సాధన చేయగలగాలి. ఒక్క ముక్క చెప్పేసి ముగిస్తాను. కనిపించనివి ఉన్నాయి అనేది ముందు నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, హెబ్రీ పత్రిక 11:1 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందుచేత చదవండి, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకును, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి అంటే అదృశ్యమైనవి లేవు అనే వాదన కొనసాగుతున్నది. అది కీలకమైన విషయం. కనిపించనిదేది లేదు, కనబడేదే ఉన్నది. కనిపించని లోకాలు లేవు, స్వర్గము లేదు, నరకము లేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఆత్మ లేదు. ఉన్నదల్లా ఈ కనబడే ప్రపంచమే అని నమ్మేది నాస్తికత్వం. ఇవాళ నాస్తికత్వము ట్రెండ్ ఆఫ్ ది జనరేషన్. ఈ జనరేషన్ యొక్క పోకడ, జనరేషన్ యొక్క సాధారణ ఆలోచన విధానం అయిపోయింది. కనబడని లేవు అనేస్తారు. చాలామంది మాట్లాడుతుంటే నేను విన్నా, స్వర్గం నరకం ఎక్కడ లేవు సార్, ఇక్కడే ఉన్నాయి అన్నీ. స్వర్గం ఇక్కడే ఉంది, నరకం ఇక్కడే ఉంది. మనం మంచి కర్మ చేస్తే, మంచిగా బ్రతికితే ఆ భగవంతుడు మనకు మంచి లైఫ్ ఇస్తాడు, ఇదే స్వర్గం. మంచి భార్య దొరికి, మంచి పిల్లలు, బోల్డ్ అనే డబ్బులు ఉంటే ఇదే స్వర్గం. భార్య గయ్యాడిది, భర్త త్రాగుబోతు, తిరుగుబోతు, హింసించేవాడు, అప్పుల పాలైపోయాం, ఇదే నరకం. స్వర్గము ఇక్కడే ఉంది, నరకము ఇక్కడే ఉంది, ఇంకెక్కడో లేవండి అని చెప్పే మాటలు మీరు విన్నారా లేదా? విన్నారా? వినలేదా?
చాలామంది గొప్ప వేదాంత పండితులు ఉంటారు, ఇలా ఊరూరికి ఉంటారు, చెప్తారు ఎక్కడ స్వర్గం నాయన, ఇక్కడే ఉంది. వీడు మొత్తం విశ్వం వెతికేసి వచ్చాడు, ఎక్కడ లేదు ఇక్కడే ఉందని కనిపెట్టేశాడు. పిల్లరా, కనబడని లోకములు ఉన్నవి అనే రుజువు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రుజువు నేను ముగింపుకు వచ్చేస్తున్నా. ఈ రుజువు మనకివ్వడానికి దేవుడు ప్రాచీన కాలములో కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు చేశాడు. అందులో ఒకటి హనోకును ఆయన కొనిపోవడం. దేవుడు హనోకుతో నడిచాడు, హనోకు దేవునితో నడిచాడు. చెట్టపట్టాలు వేసుకొని ఫ్రెండ్స్ లాగా ఇద్దరు నడిచేవాడు. 300 సంవత్సరాలు జరిగింది ఆ దైవ సహవాసం, దైవ స్నేహం హనోకు జీవితంలో. ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకున్నారు, హనోకు ఏదో మాట్లాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఊరు బయటికి పొలాల్లోకి వెళ్తాడండి, మళ్ళీ వస్తాడు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పిచ్చోడేం కాదు, ప్రవక్త. మళ్ళీ వచ్చినాక దేవుని సందేశం ప్రకటిస్తాడు. హనోకు ప్రవక్త. 300 సంవత్సరాలు గడిచింది ఈ స్థితి. తర్వాత ఒకసారి హనోకును దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడే స్వర్గం ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళాడు? స్వర్గం ఇక్కడే ఉందంటున్నాడుగా ఈ వేదాంత పండితుడు. మరి అగ్ని రథము మీద హనోకు వెళ్ళిపోయాడు. ఈ సంగతి ఊరోళ్ళందరూ చూశారు. ఏమండి, సైలెంట్గా జరగలేదు. ఊరోళ్ళందరూ చూశారు హనోకును దేవుడు తీసుకెళ్ళిపోతుంటే. ఈ మాట బైబిల్లో రాయబడలేదు, కానీ మెసొపొటేమియన్ పురాణము, గిల్గమేష్ పురాణములో ఈ మాట వ్రాయబడి ఉంది. Enoch was taken by the chariot of fire. ఎలాగ ఏలియాను తీసుకెళ్ళాడో అలాగే దేవుడు హనోకును కూడా అగ్నిరథం మీద తీసుకువెళ్ళాడు. అదే పేరుంది గిల్గమేష్ పురాణంలో. దేవుడు తీసుకుపోయాడని ఉంది, హనోక్ అనే పేరు ఉంది. ఆ ఊరి ప్రజలందరూ చూస్తుండగా అగ్నిరథము మీద వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి రథం పైకి లేచి ఆకాశంలోకి వెళ్తూ అంతర్ధానం అయిపోయింది. అంటే అక్కడెక్కడో ఒక స్థలం ఉన్నది, ఆ స్థలములోనికి హనోకును దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఏలియా, ఎలీషాల సంగతి. ఏలియాను దేవుడు ఆరోహణము చేయించబోతున్నాడని అప్పటి కాలపు విశ్వాసులు, భక్తులు, ప్రవక్తల శిష్యులందరూ చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రవక్తల శిష్యులందరూ చెప్పుకున్నారు. దయచేసి 2వ రాజుల గ్రంథములోనికి రండి. దయచేసి 2వ రాజులు 2వ అధ్యాయము 3వ వచనం. 2వ రాజులు 2:3. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదు అట. వీళ్ళకి తెలిసిపోయింది. ఏమండి, వీళ్ళు దూరాన వెంబడించే వాళ్ళు ప్రవక్తల శిష్యులు. ఎలీషా ఏమో ఏలియాతో కలిసి తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఆయన చేతుల మీద నీళ్లు పోస్తూ పరిచర్య చేస్తూ కాళ్ళొత్తుతూ ఉన్నాడు. 24 గంటలు ఏలియా దగ్గర ఉన్నాడు ఎలీషా. ప్రవక్తల శిష్యులు అంటే ఇంకా వేరే కొందరు ప్రవక్తలు ఉన్నారు అప్పట్లో. వాళ్ళ దగ్గర ఉన్న కొందరు శిష్యులు ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది, నేడు నీ గురువును దేవుడు పరమునకు ఆరోహణము చేయించునని. నేను తెలుసా? వాళ్ళు ఏమన్నారండి?
చదవండి 3. నేడు యెహోవా నీ యొద్ద నుండి తీసుకెళ్ళేది నేడు అనే మాట అంటే ఈరోజు. ఆ డేట్ కూడా తెలుసు వాళ్లకు, ఆ తారీఖు కూడా తెలుసు. నీ గురువును పరమునకు ఆరోహణం చేయిస్తాను, నీకు తెలుసా? ఈరోజే. అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? ఎలా లీక్ అయిపోయిందో ఆ వార్త బాగా ప్రచారంలోకి వచ్చేసింది. ఏలియాను దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు అని ప్రవక్తల శిష్యులు భక్తి పరులందరూ చెప్పుకుంటున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజే మీ గురువుగారు వెళ్ళిపోతారు పైకి, తెలుసా? అంటే నాకు తెలిసిన లోన్ వస్తున్నాను. ఉండవయ్యా, డిస్టర్బ్ చేయి. నేను అదే పని మీద ఉన్నాను. నా అజెండా నాకుంది, నా ఆశ, నా నిరీక్షణ, నా ప్రార్థన నాకుంది. నాకు తెలియపోయేటి మీరు దూరం ఉంటారు, మీకు తెలుసు. నేను ఆయన ప్రక్కలోనే ఉంటాను, నాకు తెలియదా? తెలుసు. నాకు చాలా దూరం నడిచి వెళ్ళారు. ఆఖరికి టైం వచ్చేసింది. ఒక సుడిగాలి ప్రత్యక్షమై ఏలియాను ఎలీషాను బలంగా దూరం చేసేది ఒకరికొకరు. అక్కడ అగ్ని రథము, అగ్ని గుర్రములు కనబడ్డది. ఏలియా ఆ రథం పైన ఎక్కాడు. పరలోకానికి వెళ్ళిపోతుంటే ఎలీషా కళ్ళారా చూశాడు. స్వర్గం ఈ భూమి మీద ఉందంటే మరి గుర్రం ఎట్టబోతున్నట్టు ఏమండి? మనుషులకు కనబడేటట్లు ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్టేషన్ దేవుడు చేశాడు. చూస్తుండగా ఈ గ్రహాన్ని విడిచి అంతరిక్షంలోకి కొన్నిసార్లు కొంతమంది భక్తులను తీసుకెళ్ళారు. ఎందుకంటే ఈ భూగ్రహములకు దూరముగా, చాలా దూరముగా అంతరిక్షంలో ఇంకొక ప్రదేశం ఉన్నది. అది దేవుడు నివసించే స్వర్గలోకమని నమ్మడానికి ఆధారం కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీదనే స్వర్గం ఉంది. నువ్వు చాలా సుఖం అనుభవించినప్పుడు స్వర్గం లాంటి కుటుంబం, స్వర్గం లాంటి ఇల్లు అని పోలిక చెబుతావు, కానీ ఇది స్వర్గం కాదు. స్వర్గము, దేవుడు నివసించే స్థలం అనేది ఇంకెక్కడో ఉన్నది. అది మనం నమ్మాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కదా, నేనుండు చోట మీరుండులాగున నేను మళ్ళా వచ్చి మిమ్మను తీసుకెళ్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఎలా వెళ్ళాడు? ఓలీవల కొండ మీద నిలుచుండి వాళ్లకు ఆదేశమునిచ్చి 500 మంది కళ్ళారా చూస్తుండగా యేసయ్య ఆయన పాదాలు కొండ మీద నుంచి పైకి లేచినాయి. అంతకంతకు ఆయన పైకి లేచి మేఘాలంతా ఎత్తి వెళ్ళిపోయినాడు. ఇంకొక మేఘం వచ్చి ఆయన వారికి కనబడకుండా తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినట్టు? స్వర్గం అంతా భూమి మీదే ఉంది సార్ అంటాడు తాగేసేది. ఇక్కడ లేదు బాబు స్వర్గం, అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వర్గం అనేది వేరే ఒక ప్రదేశము, దేవుని నివాస స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ నుండి ఆయన వస్తాడు, మళ్ళీ తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయలోకం. ఎంతో అందమైనది పరలోకము, మౌనమైనది ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము.
ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింపు, ఎల్లప్పుడూ యాత్రలను సాగింపును పరలోకము నా దేశం పరదేశి మనం ఒక మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. ఈ భూమి ఎలాగ ఒక గ్రహం ఉన్నదో అంతరిక్షంలో, ఆకాశములో సుదూరాన ఇంకొక ప్రదేశము అక్షరాల ఉన్నది. కవిత్వం కాదు, ఊహ కాదు, కల్పన కాదు. ఏ రియల్ ప్లేస్ సమ్వేర్ ఇన్ ఎ గ్రేట్ డిస్టెన్స్. రియల్గా ఉంది. నీ మైండ్ సెట్లో అది నువ్వు అలవాటు చేసుకోవాలి. అక్కడ నుండి యేసయ్య వచ్చాడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు, అక్కడికి నన్ను తీసుకెళ్తాడు. రోజు తలుచుకోవాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆ పరలోకాన్ని ఎలా చూడగలరు? ఒక కిటికీలో గుండా చూడాలి. ఆ కిటికీ పేరే బైబిలు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమున ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచుతున్నాడు యేషయా. ఆ కిటికీలో గుండా చూస్తేనే కనపడతాడు. అత్యున్నత సింహాసనాసీనుడైన యెహోవా దేవుడు, శరాఫులు మహాదూతలు ఆయన చుట్టూ ఎగురుతూ వారేసి రెక్కలు కలిగిన వారు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కిటికీలో గుండా చూడాలి. పరలోకాన్ని మనం చూసే కిటికీ పేరే బైబిల్. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పరలోక దర్శనాలు బైబిల్లో రాశారు. ఎందుకు రాశారండి? యెహెజ్కేలు చూశాడు, దానియేలు చూశాడు. ఈ దర్శనాలు ఎందుకు రాశారు? యెషయా చూశాడు, పద్మాసు లంకలో ప్రియ శిష్యుడు యోహాను చూశాడు. సింహాసనాసీనుడైన ప్రభు ముందు నలుగురు జీవులు మానక రాత్రి మగళ్ళు అని స్తుతిస్తున్నారు. 24 పెద్దల మధ్యలో. ఎందుకు రాశారు బైబిల్లో అంటే, వాటిని చూసి 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 చదివి 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 నీ కళ్ళ ముందు ఆ దృశ్యాలు ప్రింట్ అయిపోవాలి. నేను తిడుతున్న వాళ్ళు, దూషిస్తున్న వాళ్ళు, విమర్శిస్తున్న వాళ్ళు అందరూ నీ కళ్ళ ముందు నుంచి ఫేడ్ అయిపోవాలి. నీ జ్ఞాపకాలలో నుండి నీ విమర్శకులు చెరిగిపోవాలి. ఫ్రెష్ మెమరీ ఎప్పుడు నీ కళ్ళ ముందు. ప్రకటన 4వ అధ్యాయం ఉండాలి, యెషయా 6వ అధ్యాయం ఉండాలి, యెహెజ్కేలు 1వ అధ్యాయం ఉండాలి. ఆ దర్శనాలు నీ కళ్ళ ముందు ఉండి నీ మనస్సులో ముద్ర మంచి ప్రింట్ పడిపోవాలంటే, చెరిగిపోవడానికి వీలు లేకుండా. ఆ మహిమ దర్శనాలు, సింహాసన దర్శనం, సింహాసనాసీనుడైన యెహోవా దేవుని మహిమ దర్శనం ఈ లోకులకు కనబడదు. ఎందుకంటే వాడు బైబిల్ నమ్మరు కాబట్టి. కానీ యేసయ్య బిడ్డలకు కనబడుతుంది. నేను చూసావని నాకేంటి నమ్మకం అంటే, నీకు నమ్మకం ఉండాల్సిన అవసరం నాకేంటి? నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు బాబు. నేను బైబిల్ చదివి 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 ఏ దృశ్యాన్ని దావీదు, ఏ దృశ్యాన్ని మోషే, ఏ దృశ్యాన్ని దానియేలు, యెహెజ్కేలు, యెషయా, ప్రియ శిష్యుడైన అపొస్తలుడైన యోహాను ఏ దృశ్యాన్ని చూశారో ఆ దృశ్యము నా మనస్సులో ముద్రించబడినది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎగ్జాక్ట్గా నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏది చూస్తున్నానో అదే పరలోకంలో ఉంటుంది. ఎందుకంటే పరలోకంలో ఏది నిజంగా ఉందో అదే భక్తులు రాశారు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే అదృశ్యమైనటువంటి పరలోక మహిమలను నువ్వు చూస్తావో అప్పుడు నీకు ఇంకో లక్షణం కలుగుతుంది. ఊరికి నన్ను వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, వాడు నమస్కారం పెట్టలేదు, వీడు రెస్పెక్ట్ చేయలేదు, ఈ అంత పెంటంతా పెట్టుకుంటే నువ్వు కృంగిపోయి ఇంకా
నీవు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటావు, బలహీన పడిపోతూ ఉంటావు. నీ దృష్టి ఆయన మీద పెట్టావంటే దినదినము నీవు నూతన పరచబడుతుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రోజు కాస్త నీలో మహిమ నింపబడుతుంది. ఆ మహిమ నువ్వే భరించలేని ఆనందకరమైన భారం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నిన్నెవరు జయించలేదు, నువ్వు లోకాన్ని జయించేస్తావు. అలాంటి ఉన్నతమైన మెట్టు మీదికి మనం ఈరోజు వెళదాం, ఎక్కుదాం. సాధ్యమే. చేయి పట్టుకుని ఎక్కేసి వెళ్తే దేవుని స్తోత్రం. యేసయ్య చేయి చాపాడు, నువ్వు పట్టుకో. ఆ చేయి పట్టుకొని ఒక మెట్టు పైకి ఎక్కు. దేవుడు నిన్ను లోకానికి వెలుగుగా ప్రకాశింపజేయును గాక. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఏనాటికి ఒక మెట్టు దిగజారని ఆత్మీయ అనుభవం నాకు దాయిచ్చేయండి. అంతకంతకు నేను పైకెక్కాలే కానీ కిందికి దిగకూడదు నాయన. నేను నూతనపరచబడాలే కానీ నేను బలహీనపడి చిన్నబోయి చల్లారిన ఆరిపోయిన దిగుటిలాగా నేను ఉండకూడదు నాన్న. పౌలు భక్తునికి నీవు ఎంత ఉన్నతమైన అనుభవం ఇచ్చావో అది అనుభవం నాకు తెచ్చి పౌలు ఉండిన కొండ మీదికి నన్ను ఎక్కించు తండ్రి. ప్రభువా, ఇది నీకు సాధ్యము, ఇది నీకు సాధ్యము. నీవు సహాయం చేస్తే నేను కూడా ఎక్కడం సాధ్యం. ఐ బిలీవ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యువర్ గ్రేస్, విత్ యువర్ ఎనేబుల్మెంట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎత్తైన కొండ, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కుట సాధ్యమే. సాధ్యమని నమ్మండి. ఎక్కడానికి ప్రయత్నం మొదలు పెట్టండి. నేను మిమ్మల్ని ఎక్కిస్తానని నాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువా, కనిపించని వాటిని చూడటం నాకు నేర్పించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనబడే వాటిని చూడడం కాదు నాయన, కనిపించని వాటిని నేను చూడగలిగితే ఈ లోకాన్ని జయించగలుగుతాను. కనిపించని వాటిని నేను చూడగలిగితే దావీదు వలె ధైర్యంగా ఉండగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు వలె ధైర్యంగా ఉండగలుగుతాను. ఈ దినాల్లో మమ్మల్ని భయపెట్టే పరిస్థితులు సంభవిస్తున్నాయి. మమ్మల్ని భయపెట్టే రాజకీయ సంభవాలు, సామాజిక సంభవాలు, మతోన్మాదము, ఆర్థిక ఇబ్బందులు, తెగుళ్ళు ఎన్నెన్నో సంభవిస్తున్నాయి. మా కన్న తండ్రి, నేను ధైర్యము విడవకుండా సహాయించు. ధైర్యాన్ని విడవకుండానే నేను నా బ్రతుకుని రాకడ వరకు కొనసాగించడానికి సహాయం చేయండి. నాలోంచి భయాన్ని వెళ్ళగొట్టేసేయండి తండ్రి. అందరూ ప్రార్థన చేయండి. నాలో నుండి నిర్లక్ష్యమును వెళ్ళగొట్టండి. నాలో నుండి సోమరతనాన్ని వెళ్ళగొట్టండి. లేఖనాల గవాక్షములో గుండా మహిమగల నిత్యత్వాన్ని చూడడం నాకు నేర్పించండి. లేఖనములో చదవడమే నా కళ్ళతో చూడడం, లేఖనాలతో నీవు నాకు బయలుపరిచిన విషయాలను నేను గ్రహించడమే నేను చూడడం అనే ఉన్నతమైన భక్తి సాధన మెట్టు మీదికి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అదృశ్యమైన వాటిని, నిత్యమైన వాటిని చూడడానికి నీకు లేఖనమే ఆధారం. బైబిల్ మూసిపెట్టేసేవంటే నువ్వేం చూడలేవు. అంత మట్టి లోకం, చెత్త లోకం, పాపలోకం చూస్తావు. ఈ పాపలోకాన్ని చూడకుండా మహిమలోకాన్ని చూడాలంటే బైబిలే నీకున్న గవాక్షం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతమైన మహిమలోకపు కిటికీని దేవుడిని చేతులు పెట్టాడు. అందులో చూస్తున్నావు. అసలు నువ్వు బైబిల్ చదివి ఎంతకాలం అయింది? ఎన్ని నెలలు అయిపోయినాయి? ఎన్ని సంవత్సరాలు గడిచినవి? బైబిల్ రీడింగ్ హ్యాబిట్ ఉందా నీకు? అసలు వాక్య పఠన
అభ్యాసం చేస్తున్నావా? ప్రభువా నన్ను కరుణించయ్యా, నా బలహీనతలకు నేనే కారణం, నా బలహీనతలకు నా సోమరితనమే కారణం, నా బలహీనతలకు నా నిర్లక్ష్యమే కారణం, నా అవిధేయతే కారణం, నన్ను క్షమించు తండ్రి. ఈ రోజు నుండి మీ లేఖనములో నా మనస్సు లగ్నం చేస్తాను. అవతల కనిపించే మహిమలోకాన్ని చూస్తూ నేను ధైర్యాన్ని నింపుకుంటాను, మహిమను నాలో నింపుకొని దినదినము నూతన బలము ధరించి ముందుకు సాగుతాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేద్దాం, ఒక ప్రమాణం దేవునికి చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మనము దిగజారే క్రైస్తవులుగా ఉండొద్దు, నూతన పరచబడుతున్న క్రైస్తవులుగా ఉందాం. పిరికి క్రైస్తవులుగా ఉండొద్దు, ధైర్యవంతులైన క్రైస్తవులుగా మనం ఉందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం తట్టు, పరలోక సింహాసనం తట్టు పైకెత్తి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించండి. ఓరదరబరది అందలరియాదరబర సికందరబర దుందలరియాదరబరది కరదరబర సందరడుదరి బరీదరు కరాదరబర సిరి ముందిరియాందరబర రకార హుందర కరబర కరందరబర ఊరిడి అందర దియారదురబరది కరందరబర సందల దుకాందరబర శిఖారబర రికారబరందరబ ఉంబరబరది ఆరదరబర సింధర హూర వీరకారబరది కందలది కందరబ ఊరబరియర కరందలరబర యారబరది ఆదరబర సిందర రూదరి కలూదరబర శ్రీ. Let there be the baptism of fire in everyone's life right now, O Lord. దూరము నుండి వింటున్న వారి మీదకి నీ అగ్ని దిగి వచ్చును గాక. దూరము నుండి వింటున్న వారిని పరిశుద్ధాత్మని బాప్తిస్మము దిగి వచ్చును గాక. చెత్త మొత్తం కాలిపోవును గాక తండ్రి. నీ స్తోత్రము స్తోత్రము సందరబది ఆరబార సోదరి మరీడాదరబర రూహందలి రముందలి కరాదరబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా మిత్రులు గొప్ప దేవా, మా ఆత్మీయ జీవిత బలహీనతలు, మా ఆధ్యాత్మిక జీవితంలో జీవిత యాత్రలో మేము వేస్తున్న తప్పటడుగులు ఏమిటో మాకు చూపించి నిరూపించి అయ్యా సరైన పట్టాల మీదకి మేము ఎలా రావాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు ప్రయాణించిన పట్టాల మీద మా బండి ఉంటే అవే స్టేషన్లు మాకు వస్తాయి, వేరే స్టేషన్ రావడానికి వీల్లేదు అని మీరు మాకు గద్దింపుతో కూడిన హెచ్చరిక ఇచ్చినందుకు మీకు స్తోత్రం. అయ్యా హెచ్చరిక పొందుటకు మేము ఇష్టపడుతున్నాం. హెచ్చరిక పొందుటకు మాకు సహాయం చేయండి. మేమందరము సరైన మార్గంలోకి రావడానికి సహాయం చేయండి. మా మైండ్ సెట్ మార్చండి తండ్రి స్తోత్రం. అయ్యా నేను ఎవరికి భయపడదును, ఎవరికి వెరతును అన్నటువంటి తెగింపు మాకు దాయిచ్చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కడవరి కాలంలో అగ్ని పరీక్ష కాలం మాకు దగ్గరికి వస్తూ ఉంటుండగా ధైర్యవంతులైన క్రైస్తవులుగా, పౌలును పోలిన క్రైస్తవులుగా, అనుదినము మహిమ భారము తమలో నింపుకుంటున్నటువంటి పౌలు వంటి క్రైస్తవులుగా నన్ను, నా బిడ్డలు, నా సహోదరులు, నా సహచరులు, సహకారులు, సత్య సంబంధులు అందరినీ కూడా మీరు చెక్కి మలచి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత్ రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసం చేరున్న మనకందరకు భూలోకమందు సర్వత్రా చెదరి ఉన్న సకల భక్త కోటికి, సత్య సంబంధులకు, ఈ సభ నిర్వాహకులకును పాల్గొన్న వారందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి నివాని సమస్త కార్యములకు అనంత నాశనం కలుగును గాక.